ಊಟ ಮಾಡಿದ್ವಾ ನಾಷ್ಟ ಮಾಡಿದ್ವಾ ಯಾರು ಬೆಳಿಗ್ಗೆ Praise Lord. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಗಟ್ಟಿಯಾಗಿ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా ప్రభు నామమున కూడుకున్న మీ అందరికీ స్థానిక సంఘస్థులకి అలాగే బంధు మిత్రులకి అందరికీ కూడా మీ అందరికీ ಸೇರಿ ಬಂದಿರುವಂತ ಶುಭಾಭಿವಂದನೆಗಳು. ಸಭೆಯವರಿಗೂ ಬಂಧುಗಳಿಗೂ ಸೇವಕರಿಗೂ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸುತ್ತೇನೆ. మీ అందరికీ కూడా ನೀವೆಲ್ಲರಿಗೂ వందనాలు. ವಂದನೆ. ఇది ఈ కార్యక్రమం ఎలా ఉందంటే ఈ కార్యక్రమం ಹೆಂಗಿದೆ ಗೊತ್ತಾ? ఏదో ఒక సొంత ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ చేసినట్టుగా ఉంది. ಸ್ವಂತ ಮನೆ ಕಟ್ಕೊಂಡು ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಆಕಾರ ಇದೆ. ನಿಜವೂ ನನಗೆ ಅದೇ మరి ఇది సొంత ఇల్లా అద్దిల్లా? ಇದು ಬಾಡಿಗೆ ಮನೆ. ಇದು ಬಾಡಿಗೆ ಮನೆ. ఇది అద్దిల్లేనంటండి, సొంత ఇల్లు అయితే కాదంట. ಸ್ವಂತ ಮನೆ ಅಲ್ಲ, ಬಾಡಿಗೆ ಮನೆ. ಓನರು ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. కానీ మనకి ఇల్లు అని అంటే ನಮಗೆ ಮನೆ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? గోడలు కట్టిన ఒక ఇల్లు లాగా చూస్తాం. ನಾವೇಂತ ಗೋಡೆಗಳು ಕಟ್ಟಿರ್ತೀವಲ್ಲ ಅದ್ರ ಮನೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ. కానీ దేవుడికి ఇల్లు ఏంటి? ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಯಾವ ಮನೆ? దేవుడికి ఇల్లు అంటే మనమే. ದೇವರಿಗೆ ಮನೆ ಅಂದ್ರೆ ನಾವೇ ಮನೆ మనం ಆಗಿದ್ದೇವೆ. అందరం కలిస్తే ఆయన ఇల్లు. ನಾವೆಲ್ಲರೂ ಸೇರುವಾಗ ಆತನ ಮನೆ ಆಗಿದ್ದೇವೆ. మనం అందరం కలిసినప్పుడు ನಾವೆಲ್ಲರೂ ಕೂಡುವಾಗ ఆ ఇంట్లోకి ఆయన వచ్చి నివాసం ಆ చేయాలనుకుంటున్నాడు. ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ದೇವರು ನಿವಾಸ ಮಾಡುತ್ತಾನೆ. సో అలాంటి ఇల్లు లాగా మనం కట్టబడాలి. ಅಂತ ಮನೆಯ ಪ್ರಕಾರ ಕಟ್ಟಲ್ಪಡಬೇಕು. ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళు మనం ఒక ఇటుకలాగా ఉండాలి. ಆ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬರು ಇಟ್ಟಿಗೆಯಾಗಿರಬೇಕು. ఎలాగ శరీరంలో మనం అవయములో ఉన్నాము క్రీస్తులో, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾವು ಅವಯವಗಳಾಗಿದ್ದೇವೆ. ಆ ಪ್ರಕಾರ అలాగే ಅದೇ ಪ್ರಕಾರ మన ఇంటిలో కూడా ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ మనం అందరం ఒక ఇటుకల వల్లే కట్టబడిలాగా ఉండాలి. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಟ್ಟಿಗೆಯಾಗಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿರುವಾಗಿರಬೇಕು. అది ఎలాంటి ఇల్లు? ಅದು ಯಾವ ತರ ಮನೆ? ఆత్మీకమైన ఇల్లు. ಆತ್ಮಿಕವಾದಂತ ಮನೆ. ఆత్మీకమైన ఇంటిలో నివాసం చేయాలి. ಆತ್ಮವಾದಂತ ಮನೆಯಲ್ಲಿ ವಾಸ ಮಾಡಬೇಕು. సో అది దేవుడికి నువ్వు ఇచ్చే నిజమైన ఆరాధన. ಅದು ನೀವು ದೇವರಿಗೆ ನಿಜವಂತ ಆರಾಧನೆ ಆಗಿದೆ. మనం ఏ పని చేసినా గానీ ನಾವು ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಕೂಡ చేస్తున్నది ప్రభువుకి ఇష్టమైందా కాదా, ನಾವು ಮಾಡೋ ಕೆಲಸ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇದೆಯಾ ಅಂತ ತಿಳ್ಕೋಬೇಕು. మనం పాడే పాట కూడా ನಾವು ಹಾಡುವಂತ ಹಾಡು అది నిజముగా దేవునికి మహిమకరంగా ఉందా లేదా. ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಿದೆಯಾ ಇಲ್ವಾ? మనందరం మన్నాను తిన్నామా? ನಾವೆಲ್ಲ ಮನ್ನ ತಿಂದಿವಾ? తిన్నాం మనము. ನಾವೆಲ್ಲ ಮನ್ನ ఎవరన్నా తిన్నామా? ನಾವೆಲ್ಲ ಮನ್ನ ತಿಂದಿವಿ. కానీ అదే పాట పాడుతున్నాం మనము. ಆದ್ರೆ ಅದೇ ಹಾಡು ಹಾಡ್ತಿದೀವಿ. అవునా? ಹೌದಾ? మనం మన్నాను తిన్నామా? ನಾವು ಮನ್ನ ತಿಂದಿವಾ? మనకి ఎవరు ఆహారము? ನಮಗೆ ಯಾರು ಆಹಾರವಾಗಿದ್ದಾರೆ? ఎవరు ఆహారం? మనకి ಯಾರು ಆಹಾರವಾಗಿದ್ದಾರೆ? జీవాహారం ఎవరు? ಜೀವ ಆಹಾರ ಯಾರು? జీవాహారం యేసు ప్రభు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಜೀವ ಆಹಾರ. నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ನಾನು అన్నాడు. ಪರಲೋಕದಿಂದ ಬಂದಂತ ಆಹಾರವಾಗಿದ್ದೇನೆ. ఆహారమే మనకి జీవము. ಆ ಆಹಾರ ನಮಗೆ ಜೀವವಾಗಿದೆ. ఆహారమే మనకి జీవ ఫల వృక్షము తిననిత్తును అన్నాడు. ಆ ಆಹಾರವು ಜೀವ ಫಲವೃಕ್ಷ మనము పరలోకం నుండి మన్నా రాలేదు. ಪರಲೋಕದಿಂದ ಮನ್ನ ಬರಲಿಲ್ಲ. యోహాను సువార్త ಯೋಹಾನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ 30వ వచనము 30ನೇ ವಾಕ್ಯ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಓದಿ. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಾಕ್ಯ. 31 31ನೇ ವಾಕ್ಯ. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ మన్నాను భుజించారని? ಮನ್ನ ಬಗ್ಗೆ ప్రభుతో చెప్తున్నారు అక్కడున్న యూదులు. ಅಲ್ಲಿರುವಂತ ಯಹೋದರು ದೇವರ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. ఇప్పుడు యేసు ప్రభు దానికి ఆన్సర్ చెప్తున్నారు. ಯೇಸು ಉತ್ತರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే ఎవరికి ఇవ్వలేదంట? మోషే ಯಾರು ಕೊಡ್ಲಿಲ್ಲಂತ? ఇప్పుడు మన్నాని ప్రార్థించగా మన్నా కురిపించాడు కదా, ಮನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇವರು అది పరలోకము నుండి రాలేదని చెప్తున్నాడు ఇక్కడ. ಪರಲೋಕದಿಂದ ಬರಲಿಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఆ తర్వాత నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించున్నాడు. తర్వాత పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు ఆహారమై ఉన్నదని మీతో ఆహారమున లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని కావున మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్లియర్ టైటిల్. ಇದು ವಾಕ್ಯವ ಉದ್ದೇಶವಾಗಿದೆ. సో మనం ఏ పని చేసినా గానీ, ఏ మాటలు మాట్లాడినా గానీ
ఇప్పుడు ఒక స్థానములో మనం నిలబడి మనం ప్రార్థించేటప్పుడు అది మనకి దొరకనప్పుడు మనం ప్రార్థించడం అవసరమా? ನಾವು ಯಾವ ಕೆಲಸ ಮಾಡೋದು ಕೂಡ ಏನೇ ಮಾಡೋದು ಕೂಡ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ಅದು ಸಿಗದೆ ಇರುವಾಗಲೂ ఇప్పుడు ఒక చెవిటోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత మాట్లాడినా ఉపయోగం ఉంటుందా? ಒಂದು ಕಿವಿಡ ಬಳಿಗೆ ಎಷ್ಟು ಮಾತಾಡಿದ್ರು ಪ್ರಯೋಜನ ಇದೆಯಾ? ఉండదు, ಇರಲ್ಲ. అప్పుడు నువ్వు మాట్లాడే మాటలన్నీ వ్యర్థమైపోయినట్టేగా. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳು ವ್ಯರ್ಥವಾಯ್ತಲ್ವಾ? అలాగే క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. ಕ್ರಿಸ್ತನ ಜೀವಿತ ಕೂಡ ಇದೇ ತರ ಇದೆ. వ్యర్థమైన స్థలంలో నిలబడి ವ್ಯರ್ಥವಾದಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು మనం అడుగుతున్నాము, ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. అభిషేకము కలిగిన స్థలంలో మనం నిలబడి ಅಭಿಷೇಕವುಳ್ಳ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತು జీవ ఆహారమును పొందుకోవాలి. ಜೀವ ಆಹಾರವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఏంటి అభిషేక స్థలము అంటే? ಏನು ಅಭಿಷೇಕ ಸ್ಥಳ ಎಂದರೆ దేహమే. ನಿಮ್ಮ ದೇಹ. నీ దేహానికి దేవుడు వెల చెల్లించి ನಿಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ದೇವರು ಕ್ರಯವನ್ನು ಕೊಟ್ಟು పరిశుద్ధుడుగా దేవుని యొక్క కుమారుడుగా మార్చి ಪರಿಶುದ್ಧನಾಗಿ ದೇವರ ಮಗನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ దేవుని ఆత్మగా నీకు జీవమునిచ్చి ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವ ಕೊಟ್ಟು ఆ జీవాహారము నేనే, ಆ ಜೀವ ಆಹಾರವು ನಾನಾಗಿದ್ದೇನೆ, జీవ జలమును నేనే. ಜೀವ ಜಲವು ನಾನಾಗಿದ್ದೇನೆ. ఈ ఆహారము తిన్న వాడికి మరణము లేదు, ಈ ಆಹಾರ ತಿನ್ನುವವನಿಗೆ ಮರಣ ಇಲ್ಲ. ఈ జీవ జలము తాగిన వాడికి ఇంకెన్నడూ కూడా దప్పిక ಈ కొనడు ಜೀವ అన్నాడు. ಜಲವನ್ನು ಕುಡಿಯುವವನಿಗೆ ದಾಹ ಆಗುವುದಿಲ್ಲ. కానీ మన్నాను తినిన వారు మృతినై ఉన్నారు, ಮನ್ನ ತಿಂದವರು ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ, వారందరూ నరకానికి వెళ్ళారు. ಅವರೆಲ್ಲ ನರಕಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. క్రీస్తులో పునరుద్ధానం ఉంది కాబట్టి ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪುನರುದ್ಧಾನ ಇದೆ. క్రీస్తు కుమారుడుగా ಕ್ರಿಸ್ತನ ಮಗನಾಗಿ క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ మనము నిత్య జీవములోకి ನಾವು వెళుచున్నాము. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೇವೆ. ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమవుతుందా? ಎಷ್ಟು ವ್ಯತ್ಯಾಸ ಗೊತ್ತಾಗ್ತಿದೆಯಾ? ప్రతి విషయంలో డిఫరెన్స్ మనం ಪ್ರತಿ తెలుసుకోవాల్సిందే. ವಿಷಯ ಕೂಡ ನಾವು ವ್ಯತ್ಯಾಸ ಕಾಣಬೇಕು. నిత్య జీవములోకి నిన్ను నడిపించిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ನಿತ್ಯ ಜೀವದಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮ ನಡೆಸಿದ್ದಾನೆ. ఆయన నీతో ఆయనతో పాటు నిన్ను ఆయన కుడి పార్శ్వం మీద కూర్చున్న పెట్టినవాడు. ಆತನ ಸಂಗಡ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಕೂರಿಸುತ್ತ ದೇವರಾಗಿದ್ದ. ఆయన లాగా నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేసినవాడు. ಆತನ ಹಾಗೆ ನಿನ್ನನ್ನು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన లాగా నిన్ను కూడా నీతిమంతుడిగా చేసినవాడు. ಕೂಡ ಆತನ ಹಾಗೆ ನೀತಿವಂತ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన లాగా పాపము లేనివాడుగా నిన్ను కూడా చేసినవాడు. ಪಾಪವಿಲ್ಲದ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. కానీ మనము పాపిగా మనం జీవిస్తాం. ಆದ್ರೆ ನಾವು ಪಾಪಿಗಳಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అది మన అవివేకమైన జ్ఞానం. అవివేకవంత జ్ఞాన జ్ఞానము కలిగి జ్ఞానವುಳ್ಳವರಾಗಿ దేవుని యొక్క కుమారుని యొక్క స్వరూపం కలిగిన మనము ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ದೇವರ ಸ್ವರೂಪದಂತ ನಾವು దేవుని యొక్క కుమారుడిగా జీవించాలి. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಬೇಕು. రైట్. ఇది జస్ట్ ఇందడ మనం పాట పాడాం కాబట్టి దానికి చెప్పా. ಈಗ ಹಾರಾಡಿದವರು ಅದಕ್ಕಾಗಿ ಹೇಳಿದ್ವಿ. ఎఫెసియన్ రాసిన పత్రిక ಎಫೆಸಿಯ ಬರೆದ ಪುಸ್ತಕ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 14 నుంచి 21 వరకు. 14ರಿಂದ 21ನೇ వాక్య. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఒక్క నిమిషం ఇంకొకసారి అమ్మా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుకుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడుడి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.
ఇక్కడ ఎంత బాగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. సుందరವಾಗಿ ದೇವರು ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ ನೋಡಿ. ఇక్కడ ఎక్కడ కూడా శరీరానుసారమైన ಇಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡ ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ శరీరానుసారమైన యొక్క జీవితము అవసరతల గురించి మాట్లాడటలా, శరీರದ ಜೀವನದ ಬಗ್ಗೆ ಅಗತ್ಯಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ఇక్కడ పరలోకముందున్న ఏ కుటుంబమైనా గాని, పరలోకದಂತ ಯಾವ కుటుంబ ಆಗ್ಬೋದು, భూమి మీద ఉన్న ఏ కుటుంబమైనా గాని, ಯಾವ కుటుంబ ಆಗ್ಬೋದು, తండ్రిని బట్టి ತಂದೆಯಿಂದ ఆ కుటుంబము ఆ కుటుంబ అని పిలువబడుచున్నదంట. ಅದು ಕರೆಯಲ್ಪಡುತ್ತದೆ. ఏ తండ్రి అని మనల్ని కుటుంబంగా పిలువబడుచున్నది? ಯಾವ ತಂದೆ ನಮ್ಮನ್ನು ಕುಟುಂಬ ಕರೆದಿದ್ದಾರೆ? యేసు క్రీస్తుకు తండ్రిగా ఉన్న ఆ తండ్రి బట్టి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ತಂದೆಯಾಗಿರಂತ ಆ ತಂದೆಯಿಂದ ఆ తండ్రి ఎవరో మనం కనుగొనాలి. ಆ ತಂದೆ ಯಾರು ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. అలాంటి తండ్రి ఎదుట మనము మోకాళ్ళుకుని, ಅಂತ ತಂದೆಯ మన ముందుగಡೆ మనకాలు ఇక్కడే ఉన్నాడు మళ్ళీ, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ನೀವು ಅಂತರಂಗದ ಪುರುಷನಲ್ಲಿ ಶಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ. అంటే శక్తి లోన ఉన్నదా బయట ఉన్నదా? ಶಕ್ತಿ ಒಳಗಡೆ ಇದೆ, ಹೊರಗಡೆ ಇದೆ. మనుషులకి శక్తి అంటే బయట కనపడుతుంది, మనుషులకి శక్తి ಹೊರಗಡೆ ಕಾಣುತ್ತೆ. కానీ దేవుడు అంటున్నాడు అంటే అంతరంగ పురుషుడు అంటున్నాడు. దేవుడు ಹೇಳ್ತಾನೆ ಆಂತರಿಕ ಪುರುಷ. ఎందుకంటే ఆయన శక్తి లోన ఉన్నది, అతని శక్తి ಒಳಗಡೆ ಇದೆ. ఎందుకంటే నీ అసలైన నిజమైన బ్రతుకు లోనే ఉన్నది. నిన్న నిజవంత జీవన ఒಳಗಡೆ ಇದೆ. ఎలాగ నీవు భూమిలో విత్తనము నాటి విత్తనము చచ్చి బయటికి ఎలా వస్తావో, బీజವನ್ನು భూమిಯಲ್ಲಿ ಬಿತ್ತಿ ಅದು ಸತ್ತಂತ ಜೀವ ಬರುತ್ತೆ, అలాగే నీ శరీరం కూడా సచ్చి నిజమైన ఆత్మగా నువ్వు తిరిగి జన్మించాలి. నీ శరీరం కూడా సత్తు నిజవంత ఆత్మగా జీవించಬೇಕು. ఎందుకంటే దేవుడు పునరుద్ధానమై ఉన్నాడు, దేవుడు పునరుద్ధానನಾಗಿದ್ದಾನೆ. ఆయన దగ్గర జీవం ఉన్నది, ದೇವರ ಬಳಿ ಜೀವ ಇದೆ. ఆ జీవము ఓన్లీ ప్రభు దగ్గరే ఉన్నది, ఆ జీవ ದೇವರ ಬಳಿ ಮಾತ್ರ ಇದೆ. అందుకే ప్రభు అన్నాడు, దేవుడంత మాತು నా మాటలో శక్తి ఉందన్నాడు. మాటలో శక్తి ಇದೆ. అలాగే పరలోకములో మాటలతో కాదు శక్తితో ఉందన్నాడు. పరలోకం మాటనింದ శక్తిಯಿಂದ ఇప్పుడు ఈ పరలోకము ఎక్కడ ఉందంటున్నాడు? ಈಗ పరలోక ఎಲ್ಲಿದೆ? ఎక్కడ ఉన్నది ఈ పరలోకము? పరలోక ఎక్కడుంది పరలోకము? పరలోక మనలో ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿ పరలోక ಇದೆ. అందుకని దేవుడు అన్నాడు అంటే నీలోనే నా రాజ్యం ఉన్నది. నిన్నలి ನನ್ನ రాజ్య సృష్టి. ఆయన రాజ్యము మాటలతో లేదు, అతని రాజ్యం మాటనింద అಲ್ಲ, ఆయన రాజ్యము శక్తితో ఉందంట. రాజ్యం శక్తిಯಿಂದ ಇದೆ. అది ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ನೀವು ಅಂತರಂಗ ಪುರುಷನಿಂದ ಶಕ್ತಿಯನ್ನು ಪಡ್ಕೊಂಡು. ఎలాగ వస్తుంది ఈ శక్తి? ಹೇಗೆ ಬರುತ್ತೆ ಶಕ್ತಿ? ఎలాగ వస్తుంది? దేవుడి వాక్యము జీవము కలిగే శక్తి కలిగి ఉన్నది కాబట్టి ದೇವರ ವಾಕ್ಯವು ಶಕ್ತಿ ಉಳ್ಳದಾಗಿದೆ. ఆ వాక్యమును ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? ఆ వాక్యాన్ని ఇట్టుకోಬೇಕು. ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోమన్నాడు. హృదయంలో ఇట్టుకోಬೇಕು. ఎందుకని వాక్యంలో ఏమున్నది? వాక్యంలో ఏనిದೆ? వాక్యంలో శక్తి ఉన్నది కాబట్టి శక్తి ಇದೆ. ట్రాన్స్ఫర్ అంటే తెలుగు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను చెప్తున్నాను. ಅರ್ಥವಂತ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೇನೆ. శక్తి ఉన్నది, శక్తి ಇದೆ. శక్తి ఉన్నప్పుడు శక్తి ఇರುವಾಗ కరెంట్ ఉన్నది, కరెంట్ ಇದೆ. కరెంట్ పనిచేయాలంటే ఒక అట్లీస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది కావాలి కదా. ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ట్రాన్స్ఫర్ ಬೇಕಾಗುತ್ತೆ. ట్రాన్స్ఫర్ లేనప్పుడు కరెంట్ ఉంటే ఏం ఉపయోగము? ట్రాన్స్ఫర్ ಇಲ್ಲ కరెంట్ ఇద్ద ప్రయోజన ಇಲ್ಲ. ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు ఏ సర్క్యూట్ లోకి ఎలాగ కరెంట్ వెళ్ళాలని మనం ఫిక్స్ చేసుకుంటాం కదా. ಯಾವ ಸ್ಥಳಕ್ಕೆ సేమ్ అలాగే అదే ప్రಕಾರ దేవుని యొక్క రాజ్యము ఎలా ఉందంట? ದೇವರ ರಾಜ್ಯ ಹೇಗಿದೆ? మాటలతో కాదు, మాటనింద అಲ್ಲ, శక్తితో ఉందంటాడు. శక్తిಯಿಂದ ಇದೆ. ఆ శక్తి కలిగిన యొక్క రాజ్యం ఎక్కడ పెట్టాడన్నాడు? శక్తి ఉన్న రాజ్యం ఎక్కడ నీ హృదయంలో పెట్టానంటున్నాడు. ఇట్టిದ್ದಾರೆ. ఇప్పుడు ఆయన మాటలో శక్తి ఉన్నది, మాత్రం శక్తి ఆయన రాజ్యంలో శక్తి ఉన్నది. రాజ్యంలో శక్తి ఆ ಇದೆ. శక్తి కలిగిన మాటలు ఎవరి నోట్ల నుంచి పలకమంటున్నాడు? శక్తుల మాత యారు నుడియಬೇಕು? మన నోటితో పలకమంటున్నాడు. బాಯಿಂದ నుడియಬೇಕು. ఎందుకంటే మన మాటలో జీవం ఉన్నది, ನಮ್ಮ మాటలో జీవ ಇದೆ. జీవం కలిగిన మాట శక్తి కలిగి ఉన్నది కాబట్టి శక్తి ಇದೆ. అందుకనే ఆ కారణದಿಂದ మనము ನಾವು ఎవరిని మహిమపరచాలి? ಯಾರನ್ನು ಮಹಿಮಪಡಿಸಬೇಕು? క్రీస్తును మహిమపరచాలి. ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮಪಡಿಸಬೇಕು. క్రీస్తు వారమై, ಕ್ರಿಸ್ತನ ಜನರಾಗಿ, క్రీస్తు తోడి వారమై, ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ, క్రీస్తుతో కలిగి, ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ, క్రీస్తు మనస్సు కలిగి, ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ, క్రీస్తు హృదయము కలిగి, ಕ್ರಿಸ್ತನ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿ, క్రీస్తు ప్రేమ కలిగి ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿ అలాంటి జీవితము మనం జీవించాలి. ಜೀವಿಸಬೇಕು. మీరు ఎవరైనా ఇక్కడ దేవుడిని చూసారా? ನಾವ್ಯಾರ ದೇವ್ರು ನೋಡಿದ್ದೀವಾ? దేవుడు ఎలా ఉంటాడు? ದೇವ್ರು ಹೇಗಿರ್ತಾನೆ? దేవుడికి ముక్కు కాళ్ళు చెవులు ఉంటాయా? ಕಿವಿ ಮೂಗಿದೆಯಾ? అలా ఏం ఉండదు. ಹಾಗೇನಿರಲ್ಲ. దేవుడే అంటున్నాడు, ದೇವ್ರು ಏನಾಗಿದ್ದ? వాక్యమై ఉన్నాను అంటున్నాడు. ವಾಕ್ಯವಾಗಿದ್ದೇನೆ. ఈ వాక్యము, ఈ వాక్యము దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒಬ್ಬರೇనా? మనమందరము వాక్యమే. ನಾವೆಲ್ಲರೂ ವಾಕ್ಯ. ఎందుకంటే మనం క్రీస్తు తోడి వారసులమై ಯಾಕಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ವಾಸವಾಗಿದ್ದೇವೆ. క్రీస్తుని ఆయన వాక్యముగా ప్రకటించుకుంటున్నప్పుడు ಕ್ರಿಸ್ತನನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಾಗ నీవు కూడా వాక్యమే. ನೀವು ಕೂಡ ವಾಕ್ಯ. మరి ఈ వాక్యము ద్వారా ఈ వాక్య ಮೂಲಕವಾಗಿ దేవుడు మాట్లాడుతున్న మాటలేంటి? దేవుడు మాట్లాడిన మాతేను? సమానత్వము కలిగి సమానత్వం ఉಳ್ಳవరాగి, ఎదుటి వారిని ప్రేమించి
ప్రేమించి ನಾವು ಬೇರೆಯವ್ರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ప్రేమగా జీవించు అంటున్నాడు. ಪ್ರೀತಿಯಾಗಿ అంటే ಜೀವಿಸಬೇಕು. ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడు? ದೇವರು ಹೇಗೆ ಕಾಣ್ತಾನೆ? దేవుడు ప్రేమగా ದೇವರು కనపడుతున్నాడు. ಪ್ರೀತಿಯುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు ఎవరు? ದೇವರು ಯಾರು? ప్రేమగా ఉంటే అతనే దేవుడు. ಪ್ರೀತಿಯಾಗಿದ್ದರೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. అందుకే ಆಕೆ ಅದಕ್ಕೆ నీవు వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ನೀನು నాకు ఏం కావాలి? ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ. అప్పుడు నీలోంచి ప్రేమ ఉంటేనే కదా ఎదుటి వాడిని ప్రేమిస్తావు. ನೀವು ಬೇರೆ ಪ್ರೀತಿ ಮಾಡಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఈ ప్రేమ ఉంటేనే ఎదుటి వాడిని నీవు నీ సహోదరుడిగా దగ్గర తీసుకుంటావు. ನೀವು ಬೇರೆಯವ್ರ సహోదరుನಾಗಿ అంగీకార ಮಾಡ್ತೀರಾ. దీని అర్థం ఏంటి? దేవుడు ఎలా కనపడుతున్నాడు ఇక్కడ? దేవుడు ಹೇಗೆ ಕಾಣ್ತಾನೆ ಗೊತ್ತಾ? ప్రేమగా కనపడుతున్నాడు. ಪ್ರೀತಿಯಾಗಿದ್ದಾನೆ. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ప్రేమించి ಇವತ್ತು ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ మనల్ని ఇక్కడ కూడుకునేలాగా చేసుకున్నాడు. ఆయన ఇంటిలో ಸೇರುವಾಗೆ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు ప్రేమించి ఈ కుటుంబాన్ని ప్రేమించాడు కాబట్టి ಪ್ರೀತಿ ಮಾಡಿ సో ಅದಕ್ಕಾಗಿ ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కల్పించబోతున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ప్రీతి ಮಾಡಿ దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయడు. దేవుడు ఎంత అద్భుతం ಮಾಡ್ತಾರೆ. అదేంటి నీకు పిచ్చ అద్భుతాలు చేసే దేవుడు కదా మన దేవుడు. ಮಾಡಲ್ವಾ? అదే ముచ్చిడిదియా? ప్రత్యక్షంగా దేవుడు అద్భుతాలు చేయడు. నేరుವಾಗಿ అద్భుతం ಮಾಡಲ್ಲ. దేవుడు సుఖంగా ప్రశాంతంగా తోడుకుని తీసుకెళ్లిపోతాడు. నిమ్మను దేవుడు సుఖವಾಗಿ క్షేమ కర్ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ಹೇಗಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? ప్రేమగా ఉంటాడు. ప్రీతిಯಾಗಿ ప్రతిదీ కూడా పాజిటివ్ మైండ్ తో ఉంటాడు. ಎಲ್ಲವೂ ನಕಾರಾತ್ಮಕವಾಗಿರ್ತಾರೆ. పాజిటివ్ మైండే దేవుడు. ಪಾಸಿಟಿವ್ ಮೈಂಡ್ ದೇವರಾಗಿದ್ದಾನೆ. పాజిటివ్ గా లేనివాడు, ನಾವು ನಕಾರಾತ್ಮಕ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ వాడు అపవాది సంబంధి. ಅವರು ಅಪವಾದಿ ಆಗಿದ್ದಾರೆ. ఎందుకంటే వాడు చెడు ఆలోచనలు చెడు కాటలు వచ్చినప్పుడు ఎవరి సంబంధి అవుతాడు? ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ ಯಾರ ಸಂಬಂಧಿ ಗೊತ್ತಾ? దేవుడు అనేవాడు పాజిటివ్. ದೇವರು ಆತನು ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. ప్రేమగా ఉంటాడు. ಆತನು ಪ್ರೀತಿಯಾಗಿರ್ತಾನೆ. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ದೇವರು ನಮ್ಮ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರಿಂದ ఈ కుటుంబాన్ని కూడా ప్రేమించాడు ಈ కాబట్టి, ಕುಟುಂಬವನ್ನು ಕೂಡ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. సో ఇంత మంచి ಈ ಒಳ್ಳೆ మంచి ఇల్లునిచ్చాడు. ಒಳ್ಳೆ ಮನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. ఇక్కడ దేవుడి యొక్క దర్శనం ఏంటంటే, ಇಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಏನ್ ಗೊತ್ತಾ? సో మీ పాస్టర్ను బట్టి ನಿಮ್ಮ ಸೇವಕರಿಂದ సో అనేకమైన దర్శన రూపంలో ఆయన అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ಅನೇಕ ದರ್ಶನಗಳಿಂದ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. సో అందు నిమిత్తమే ఆయన ఇక్కడికి షిఫ్ట్ అవడం జరుగుతుంది. ಅದಕ್ಕೆ ನಾವು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. సేవకునిగా సేవకనాగి ఒక చోట కూర్చునేది కాదు సేవ అంటే. కూర్చోబారు సేవకుడు. సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమన్నాడు. సృష్టికి ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರಿ. ఒక ఇంట్లో కూర్చుని ఒకే గుడిలో కూర్చుని ప్రార్థన చేయమన్నా. ಒಂದು మನೆಯಲ್ಲಿ ಒಂದು ಗುಡಿಯಲ್ಲಿ ಕೂತು ಪ್ರೇಯರ್ ಮಾಡೋದು. సువార్త సృష్టికి వెళ్లి ప్రకటించాలి. ಹೋಗಿ ప్రార్థನೆ ಮಾಡಿ. సో అలాగే ఆ ప్రಕಾರ ఈ కుటుంబాన్ని దీవించాడని నేను బలంగా నమ్ముచున్నాను. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదం ಮಾಡಿದ ನಾನು బలವಾಗಿ సో మనము ನಾವು దేవుని యొక్క సంపూర్ణత యందు దేవుని సంపూర్ణతಯಲ್ಲಿ పూర్ణనగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో ఎత్తు గ్రహించుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు జ్ఞానము కన్నా మించిన యొక్క జ్ఞానక్కింతలు జాస్తి అంటే ఫస్ట్ ఈ లోకంలో జీవించడానికి కావాల్సినదే జ్ఞానము. ఈ లోకంలో బతకలికే ಬೇಕಾದ జ్ఞాని క్రీస్తు ప్రేమ జ్ఞానము కన్నా మించిందే ఉందంట. క్రీస్తుని ప్రీతి జ్ఞానక్కింతలు అగాధమైనది. అది తెలుసుకున్నటకై అది తిಳುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ఆ జ్ఞానమును కన్నా మించిన ప్రేమను తెలుసుకున్నటకై జ్ఞానక్కింతలు ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ದೇವರು ತಿಳ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ తగిన శక్తి గలవారమై శక్తి ఉన్నవರಾಗಿ కావాలని మనం ప్రార్థించాలంట. ಆಗಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అలాగే మనం ప్రార్థించినప్పుడు ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ దేవుని యొక్క ఆత్మని శక్తిగా పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ శక్తిని పడుకోండు అప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడంటే మనల్ని దేవుడు ಹೇಗಿರ್ತಾನೆ ನಮ್ಮ ಸಂಗಡ అడుగు వాటికంటే ಹೇಳುವುದಕ್ಕಿಂತಲೂ ఊహించు వాటికంటే ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ అత్యధికంగా చేయగల ಅತ್ಯಧಿಕವಾಗಿ ಮಾಡುವ ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అలాగే ఈ రోజున ಆದ್ರೆ ಈ ಪ್ರಕಾರ మీరు అడిగిన దానికన్నా అత్యధికంగా ఇక్కడ ఇచ్చాడు. ನೀವು ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ ಜಾಸ್ತಿ ದೇವರು ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చాడు. ಊಹಿಸಕ್ಕಿಂತ ದೇವರು ಜಾಸ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. సో ఇంతకన్నా ఇంకా గొప్పగా దేవుడు అద్భుత కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕು. బట్ ఈ కార్యాలన్నీ మన జీవితంలో మీ జీవితంలో జరగాలి అని అంటే ಈ ಕಾರ್ಯವು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದರೆ మనము దేవుని ఆత్మగా ನಾವು జీవించాలి. ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. దేవుని ఆత్మగా నువ్వు జీవించిన రోజులు కూడా ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ నువ్వు ఏ విధమైన దైవ సంకల్పమును బట్టి పొందుకోకుండా ఉండే ನೀನು ದೈವ ಸಂಕಲ್ಪವಿಲ್ಲದೆ ಯಾವುದೋ ಒಂದು ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. చాలా మంది ప్రార్థిస్తా ఉంటారు, ತುಂಬಾ ಜನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ, ప్రార్థనకి వెళ్తా ఉంటారు, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗ್ತಾರೆ, ప్రభు బలలో పాలు పంచుకుంటా ఉంటారు, ಭಾಗಿಯಾಗ್ತಾರೆ. ఆశీర్వాదం రాదే. ಆದ್ರೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఎందుకని ఆశీర్వాదం రాదు? ಯಾಕೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತಿಲ್ಲ? ఎందుకని ఒక సంఘంలో బాగా ప్రాస్పరిటీ ఉంటుంది, ಯಾಕೆ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಆಶೀರ್ವಾದ ఒక ಇರ್ತದೆ, సంఘంలో ఇంకా ప్రాస్పరిటీ అభివృద్ధి అనేది ఎందుకు ఉండదు? ಬೇರೆ ಸಭೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಇರೋದಿಲ್ಲ. ఎందుకంటే మన అవివేకమైన జ్ఞానము. ಇದು ನಮ್ಮ ಅವಿವೇಕದ ಜ್ಞಾನ. దేవుడు అంటున్నాడు ದೇವರಂತ ಮಾತು, జ్ఞానముకు మించిన ప్రేమ ఉందంటున్నాడు. ಜ್ಞಾನಕ್ಕೆ ಮೀರಿದಂತ ಪ್ರೀತಿ ಇದೆ. అలాంటి ప్రేమ కలిగి ఆయన ఆత్మగా జీవించిన రోజున ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿ ಆತ್ಮ ಜೀವಿಸುವಾಗ నీ జీవితంలో ఊహించు దానికన్నా ನೀವು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗಿಂತ అడుగు వాటి కంటే ఇంకా అత్యధికంగా అత్యధిక దేవుడు ಮಾಡ್ತಾನೆ. ఈ రోజు ఈ కుటుంబం అలాగే దేవుని యొక్క ఆత్మగా అడుగు వాటి కంటే ఊహించగాటిగా అత్యధికంగా పొందుకున్నదని నేను ಇವತ್ತು నమ్ముతున్నాను. ಈ ಕುಟುಂಬ ಕೂಡ ದೇವರ ಕೇಳಿದ ಅತ್ಯಧಿಕ ఇలాగే ఈ కుటుంబం
కుటుంబాన్ని ఇంకా అబండెన్స్ గా, ಈ ಕುಟುಂಬ ಇನ್ನೂ ಅದ್ಭುತವಾಗಿ, ఇంకా దీవెనకరంగా, ಇನ್ನೂ ಆಶೀರ್ವಾದವಾಗಿ, ఈ దీవెనకరముగా వెలిగించిన యొక్క వెలుగు ಈ ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳ ಬೆಳಕು అనేకమైన కుటుంబాలకి, ಅನೇಕ ಕುಟುಂಬಗಳಿಗೆ, అనేక మంది విశ్వాసులకి ಅನೇಕ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ఈ వెలుగు ప్రకటించును గాక. ಈ ಬೆಳಕು ಹೋಗಲೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఈ వెలుగు వారి మధ్యలో నివాసము ಈ చేయును గాక. ಬೆಳಕು ಅವರಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡಲಿ. ఈ వెలుగు నిరంతరము దీపమై ఉండును గాక. ಈ ಬೆಳಕು ಯಾವಾಗಲೂ ದೀಪವಾಗಿರಲಿ. ఈ వెలుగు ద్వారా ಈ ಬೆಳಕಿನಿಂದ దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. సో ఇది ఇల్లు అంటే, ಇದು ಮನೆ ಅಂದರೆ ಇದು వెలుగు కలిగిన ఇల్లే దేవునికి నిజమైన ఇల్లు. ಬೆಳಕಾಗಿರುವಂತದ್ದು ಬೆಳಕೆ ನಿಜವಾದ ದೇವರ ಮನೆ. ఇది జస్ట్ మనం కట్టుకున్నాము గాని, ನಾವು కట్టుಕೊಂಡಿದ್ದೇವೆ. అది మనం కట్టుకోలేదు, ఎవరో కట్టుకున్నారు దీన్ని. ನಾವು కట్టిಲ್ಲ. కానీ ఇది ఎప్పటికైనా ఏదైనా జరిగిపోవచ్చు. కానీ ನಾವು కట్టిಲ್ಲ, ಯಾರು ಬೇರೆ కానీ నిన్ను ఆయన ఆలయముగా కట్టుకున్నాడు. నిన్ను దేవుడు తన ఆలయం కట్టుಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన ఆలయం ఎప్పటికీ ఎన్నటికీ ఎప్పుడు కూడా చెదిరిపోదు. ಆತನ ಆಲಯವು ಯಾವಾಗಲೂ ಎಂದಿಗೂ ಅದು ಬಿದ್ದು ಹೋಗಲ್ಲ. అలాంటి ఆలయంలో నువ్వు నివాసం ಅಂತ చేస్తున్నావు ಆಲಯದಲ್ಲಿ ನೀವು సహోదరి, ನಿವಾಸ సహోదరా. ಮಾಡ್ತಿದ್ದೀರಿ, ವಾಸ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. కొలస్సీయులకు రాసిన పత్రిక ಕೊಲೊಸ್ಸೆ ಬರೆದ ಪುಸ್ತಕ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 22. 22. ಕೊಲೊಸ್ಸೆಯರ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ. దాసులారా, మనుషులను సంతోష పెట్టిన వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో, ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. శరీరమును బట్టి మనము మన యజమానులకి, మన యజమానుడు ఎవరు? ಇಲ್ಲಿ ಇಬ್ಬರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ರೆ ಶರೀರದಿಂದ ನಮ್ಮ ಯಜಮಾನಿಗೆ, ನಮ್ಮ ಯಜಮಾನ ಯಾರು? సంఘం గురించి మాట్లాడుతున్నాడు, ಸಭೆಯ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. అలాగే నీ శరీరానికి యజమానుడు ఎవడు? ನಿಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಯಜಮಾನ ಯಾರು ಗೊತ್ತಾ? మన శరీరానికి యజమానుడు ప్రభువు. ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಯಜಮಾನ ಕರ್ತನು. ఆయన అన్ని విషయములో విధేయులై ఉండాలంట. చెప్పండి, మనము అన్ని విషయములో ఆయనకి విధేయులు ఉండాలి. అలాగే సంఘము కూడా ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಿಗೆ ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. ಸಭೆ ಕೂಡ శుద్ధి గలవారే. అంటే అంటే ఏంటి శుద్ధీకరణ గలవారే? ఏంటి పరిశుద్ధులుగా, పరిశుద్ధరాగి శరీరమును బట్టి ఈ సంఘమైన యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదొరుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అంటే మన జీవితం అంతా కూడా మనుషులను బట్టే, మనుషులకి అపీరియన్స్ కోసమే మనం పరిగెడతా ఉన్నది. మనుషులను మెచ్చుగా ఓడాడుతేವೆ ನಾವು. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు అంటే, అరే బాబు మీరు ఏం చేస్తున్నా మనుషుల నిమిత్తం కాకుండా దేవుడు ಹೇಳ್ತಾ ನೀವು ಏನು ಮಾಡೋದು ಕೂಡ ಮನುಷ್ಯರಿಗಾಗಿ ಅಲ್ಲ, ప్రభు కొరకు చేయండి అంటున్నాడు. ಕರ್ತನಿಗಾಗಿ ಮಾಡು. మీరు ప్రభువునకు దాసులై ఉన్నారంటున్నాడు. ನೀವು ದೇವರಿಗೆ ದಾಸರಾಗಿದ್ದೀರಿ. అంటే ప్రభువుకి నువ్వు ఎలా ఉన్నావంట? దేవునికి ನೀವು ಹೇಗಿದ್ದೀರಿ? నీవు ఆయనకి దాసులాగా ఉన్నావా, లేకపోతే కుమారుడిగా ఉన్నావా? దేవునికి దాసరాగిದ್ದೀರಾ, మగనాగిದ್ದೀರಾ? ఆయన కుమారుడిలాగా ఉన్నావు. ಆತನ ಮಗನಾಗಿದ್ದೀಯಾ? ఆయన స్వాస్థ్యములో నుంచి వచ్చిన వాడు. ಆತನ ಸ್ವಸ್ಥತೆಯಿಂದ ಬಂದಿದ್ದೀಯಾ? నువ్వు వేరే, ఆయన వేరు కాదు. ನೀನು ಬೇರೆ, ಆತ ಬೇರೆ ಅಲ್ಲ. నీవు ఎంతగా దగ్గరగా దేవుడికి ఉంటావో, ನೀನು ಎಷ್ಟು ದೇವರಿಗೆ ಹತ್ತಿರವಾಗಿರ್ತೀಯೋ సో నేను అంతగా దేవుడు దీవిస్తాడు. ಅಷ್ಟು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. అలాగే అదే అధ్యాయము 15వ వచనం చదవము. అదే అధ్యాయದಲ್ಲಿ 15ನೇ వాక్య. క్రీస్తు దగ్గర ఏమున్నది? సమాధానం ఉన్నది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో. క్రీస్తులో ఏమున్నదంట? క్రీస్తులో ఏది ಗೊತ್ತಾ? సమాధానం ఉన్నదంట. సమాధానం ಇದೆ. సో యేసు తండ్రికి ఆయన యొక్క నివాస స్థలం ఏంటిది? తండ్రికి నివాస స్థలం యాವುದು ಗೊತ್ತಾ? మన హృదయము. మన హృదయములో ఆయన సమాధానం ఉన్నప్పుడు, ఆ సమాధానం ఇరువాక ఆయన హృదయములో మన సమాధానం ఉండి ఉన్నట్లయితే, సమాధానం ఇరోదాದರೆ అప్పుడు ఈ ఇంట్లో ఏమున్నది? ఈ మనలో ఏనిదే? ఈ ఇంట్లో కూడా సమాధానం ఉంటుంది. కూడా సమాధానం ఈ హృదయంలో సమాధానం లేనప్పుడు సమాధానం ఇల్లే ఇంట్లో కూడా సమాధానం ఉండదు. ఈ ఇంట్లో నిజంగా సమాధానం ఉండాలంటే ముందుగా నీ హృదయంలో సమాధానం ఉండాలి. ఎవరు అనుగ్రహిస్తారంట? క్రీస్తు అనుగ్రహిస్తాడంట. అందుకే ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు మీరు కృతజ్ఞతులై ఉండుడి. సంగీతము మూలములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు
కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. అంటే ఏంటి, ఇక్కడ జ్ఞానము రకరకాలుగా ఉందంట. ఇక్కడ అనేకವಾಗಿದೆ, సమస్త జ్ఞానములు అంటున్నాడు ఇక్కడ. ఆ జ్ఞానములకు ఒకడు బుద్ధి చెప్పుకుంటూ ఒబ్బరికొబ్బరు బుద్ధి ಹೇಳುತ್ತಾ దేవుని గూర్చిన జ్ఞానము చేయుచు సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండని. సమృద్ధియాಗಿ ಬೆಳೆಯಲಿ. క్రీస్తు వాక్యం ఏంటి? క్రిస్తుని వాక్యం ಅಂದ್ರೆ ಏನು? క్రీస్తు వాక్యం అంటే ప్రేమే. క్రిస్తుని వాక్య ప్రీతి. ఆయన చెప్పిన ఆజ్ఞ మొదటిది చివరిది ఒకటే. ఆతను ಹೇಳಿದ ಮೊದಲನೇ ಆಜ್ಞೆ ఆ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రీతి మాడు. ఆయన వాక్యము మనలో ఉంటే, ఆతన వాక్యం నమ్మలి ఇರುವಾಗ అప్పుడు ఏముంటుంది? మనలో ప్రేమ ఉంటుంది, ప్రీతి ఇರುತ್ತೆ. ప్రేమ ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది, సమాధానం ఇರುತ್ತೆ. సో అలాగా మనం ఉండినప్పుడు ఈ ఇంట్లో కూడా సమాధానం అలాగే ఉంటుంది. సమాధానం ఇರುತ್ತೆ. ఈ ఇంట్లో సమాధానం ఉండాలంటే వాక్యం ఉండాలి. ఈ మన సమాధానం వాక్యం ఇರಬೇಕು. వాక్యం ఎక్కడ ఉండాలి? ఆ వాక్యం ఎಲ್ಲಿರಬೇಕು? గడియారాల్లో, వాక్య గడియారಗಳಲ್ಲಿ, క్యాలెండర్స్ మీద, ఫోటోల మీద, లేకపోతే యేసు ప్రభు అనే సిలువ క్రాస్ మీద, దాని మీద కాదు ఉండాల్సింది. ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? నీ హృదయంలో పెట్టుకోమంటున్నాడు. జనరల్ గా ఏ క్రైస్తవుడు ఇంటికి వెళ్ళినా వాక్యాలు గోడల మీద పెట్టుకుంటారు. గోడ మీద ఉన్న వాక్యానికి జీవము లేదు. జీవము కలిగిన యొక్క హృదయంలో ఉండాలి. ఆ జీవం కలిగిన హృదయం నీలో ఉన్నది. దేవుని ఆత్మగా నివసింప చేయడానికి తయారు చేసుకున్న నీ ఆలయమే దేవుని ఆత్మವಾಗಿ నివాసముతో నిన్న ఆలయ. దేవుడు అన్నాడంట ఆయన యొక్క వాక్యమును నీలో నివసింపజేయడానికి. ఆతన వాక్యం నిమ్మల్ని వాసం ಮಾಡಲಿ. కానీ మనం ఏం చేస్తాము? నావేం ಮಾಡ್ತಿದ್ದೇವೆ? మనం శరీరానుసారంగా మనుషులు కనపడాలి కదా, మనం క్రైస్తవులని తెలియాలంటే ನಾವು ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ಕ್ರೈಸ್ತರು ಕಾಣಬೇಕಲ್ಲ. బొట్టు పెట్టుకోము, ನಾವು బొట్టిట్టుకోవాలా, బొట్టు పెట్టుకోము. ఎందుకంటే క్రైస్తవుడు అని ఒక సిగ్నేచర్ తెలియాలి కదా, క్రైస్తవులకు ಗೊತ್ತಾಗಬೇಕಲ್ಲ. ఇది ఎంత వేషధారణ! ಅದೆಲ್ಲ ವೇಷಧಾರೆ. వేషధారగా జీవించొద్దు అన్నాడు. జీవించబారదు. అరే బాబు, నీ హృదయం ఆలయం అన్నాడు. ఆలయవాಗಿದೆ. మనం బయట ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ಹೊರಗಡೆಗೆ ಬಹಳ ಮುಖ್ಯ ಕೊಡ್ತೇವೆ. ఎక్కువగా రెడీ అవ్వము, ಹೆಚ್ಚಾಗಿ రెడీ ಆಗ್ತೇವೆ. ఏంట్రా అంటే మేము క్రైస్తవులమే అంటాము. ನಾವು క్రైస్తవులు ಅಂತ ಹೇಳ್ತೇವೆ. అరే నిజమైన క్రైస్తవుడు లోన జీవించాలి, క్రైస్తవుడు ఒಳಗಡೆ జీవిಸಬೇಕು. కానీ మన బతుకులు బయట జీవిస్తున్నాము. జీవన ఒಳಗಡೆ జీవిస్తా ఇದ್ದೇವೆ. బయట జీవించేది వ్యర్థము అంటున్నాడు. ఒಳಗಡೆ బతుకోదు వ్యర్థ. అందుకని మనుషుల కొరకు కాకుండా, మనుషులకి అల్లదే, మనుషుని కొరకు కాకుండా మనుషులకి అల్లదే దేవుని ఆత్మగా దేవుని దేవుడిಗಾಗಿ జీవిస్తారు. తర్వాత 17వ వాక్య, మరియు మాట చేతనే కానీ క్రియ చేత. చూడు ఎంత వండర్ఫుల్ గా దేవుడు వాక్యం మాట్లాడుతుంది. మాట చేతలో ఏముంది? నీవు నుడిಯಲ್ಲಿ ఏనిದೆ? మాటలో జీవం ఉన్నది, నుడిಯಲ್ಲಿ జೀವ ಇದೆ, శక్తి ఉన్నది, మాటలో శక్తి ಇದೆ. క్రియ చేత గాని. క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ಏನು? క్రియ మన చేతులతో చేసేది. కైಗಳಿಂದ ಮಾಡೋ ಕೆಲಸ. ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా, నుడిಯಿಂದಾಗಲಿ నడిಯಿಂದಾಗಲಿ ಏನು ಮಾಡಿದ್ರು ಕೂಡ తండ్రి అయిన దేవునికి, ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు స్తుతిಯನ್ನು ಸಲ್ಲಿಸಿರಿ. ఆయన ద్వారా, ఆతనిందలే సమస్తము ఆయన పేరట జరిగించును, ఆతనింద ఉంటాయిತು. ఇప్పుడు ఈ రోజున ఈ విధంగా మనము సమాధానముగా ప్రేమ కలిగి ఒక చోట కూడుకుని ఆయన ఇల్లై ఆయన ఆరాధించాము. ఈ ప్రకారವಾಗಿ మనియాಗಿ ఆరాధన ಮಾಡಿದ್ದೇವೆ. ఇలాగే ఆయన యొక్క ఆలయముగా ఇక్కడ మనందరం ఉన్నాము. ఆలయವಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు మనము ఆయన వాక్యాన్ని బోధించుకుంటున్నాము. వాక్యం ಕೇಳ್ತಾ ఇದ್ದೇವೆ. ఆయన వాక్యము ద్వారా ఒకరిని బుద్ధి చెప్పుకుంటున్నాము. ಒಬ್ಬರೊಬ್ಬರು బుద్ధి ಹೇಳ್ತಿದ್ದೇವೆ. ఆయన వాక్యము ద్వారా ప్రేమ కలిగి మనం అందరము ఆతన వాక్యದಿಂದ ప్రీతి ಉಳ್ಳವರಾಗಿ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. స్తుతి సల్లిస్తున్నాము. ఇది కృతజ్ఞతా కూడిక. ఇది కృతజ్ఞతా కూడిక. మరి అదే కృతజ్ఞతా కూడిక ఆయన పేరట చేయమన్నాడు. ಒಂದು కూಟ ఆతన ಹೆಸರಲ್ಲಿ, యేసు స్వామి నామము పేరట, యేసు నామದ ಹೆಸರಲ್ಲಿ తండ్రికి, ತಂದೆಗೆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతి సಲ್ಲಿಸಬೇಕು. ఈ రోజు ఈ కూడిక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కూడిక కాబట్టి ఈ ಒಂದು కూಟ కృతజ్ఞతా స్తుతి ప్రార్థన, ఈ వాక్యము దేవునికి మహిమపరచును గాక. ఈ వాక్య దేవునికి మహిమ ఉండాలి. అపోస్తల కార్యము 10:2. అపోస్తల కార్యಗಳು 10:2. అపోస్తల కార్యಗಳು. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, అంటే దేవుని యందు ఎలా ఉండాలంటే మనం భయభక్తి, తన ಮನೆಯವರೆಲ್ಲರೂ ಸಹಿತವಾಗಿ ದೇವರಿಗೆ ಭಯಪಡುವ భయభక్తులు. భయం అంటే ఏంటి? భయ ಅಂದ್ರೆ ಏನು? ఏంటి భయం అంటే? భయ ಅಂದ್ರೆ ఏం ಗೊತ್ತಾ? నేను దశమభావం అయిపోతే నన్ను దేవుడు నాశనం చేస్తాడా? ನನಗೆ దశమభావం కొట్టిన దేవుడు నాశనం ಮಾಡ್ತಾనా?
దేవుడు ప్రార్థన చేయకపోతే నిన్ను శపిస్తాడా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಶಾಪ ಕೊಡ್ತಾನ? గబుక్కుని ఏదో మాట్లాడేస్తే నీ నోటి నుంచి దేవుడు శపిస్తాడా? పట్టు ఏదో మాట్లాడితే దేవుడు కాదు భయం అంటే. అಲ್ಲ, భయం అంటే నీ వినయమే. భయ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ వినయతే. భయం అంటే నువ్వు శరీరానుసారంగా ఏదో దైవ రంగమో చీకటి చూడంగానే భయపడిపోతా ఉంటావు. భయ ಅಂದ್ರೆ నువ్వు ಏನೋ కత్తలు ನೋಡಿ దేవర ನೋಡಿ భయపడదಲ್ಲ. అది శరీరంలో నువ్వు జరిగేది ನಡೆಯುತ್ತೆ. కానీ ఇక్కడే ఉంటున్నాడు, అది ఏం ಗೊತ್ತಾ, దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలను బహుధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడుగా ప్రార్థನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. మన ప్రార్థన నిత్యము చేయమన్నాడా, ఎల్లప్పుడు చేయమన్నాడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రమే అన్నాడు? ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಯಂಕಾಲ ಯಾವಾಗ ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆ? దేవుని మందిరం అంటే ದೇವರ ಮನೆ ಅಂದರೆ, ఇప్పుడు మందిరం అంటే ఇదే. ಇದು ಮಂದಿರ ಅಂದ್ರೆ ఇదే మందిర. దేవుని ఇల్లు అన్నా ఇదే. ದೇವರ ಮನೆ ಅಂದ್ರೆ ఇదే. దేవుని యొక్క గుడి అన్నా ఇదే. ದೇವರ ಗುಡಿ ಅಂದ್ರೆ ఇదే. గుడిలో ఎప్పుడు కూడా ఆయనని మహిమ పరిచే మాటలే ఉంటాయి. ಗುಡಿಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ದೇವರ ಮಹಿಮಪಡಿಸುತ್ತಾರೆ. ఎల్లప్పుడు దేవుని యొక్క కుమారుడుగా, నిత్యము దేవರ మగನಾಗಿ నీవు చీకటి సంబంధులైన నీ అన్నదమ్ములకు ప్రార్థన చేయవలసిందే. ನೀವು ಕತ್ತಲೆಯಲ್ಲಿರುವಂತ ಜನರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. వారు వెలుగు సంబంధులుగా అవ్వాలని ప్రార్థన చేయಬೇಕು. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేయటం వ్యర్థము అన్నాడు. కుటుంబకాగి అల్ల. మనం సహజంగా అందరూ మన కుటుంబీకుల గురించి మనం ప్రార్థన ಮಾಡ್ತೇವೆ. కానీ దేవుడు అన్నాడు నువ్వు బయట ముందు పక్కవాడి గురించి చేయంటున్నాడు. నేను నెరవేరిಗಾಗಿ ప్రార్థನೆ ಮಾಡು. మనం చాలా మందిలో 99% ఎవడో కూడా పక్కవాడి 100% ಬೇರೆಯವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. కడిమి అసలు లేరు, ಕಡಿಮೆ ಇಲ್ಲ. కానీ మరి దేవుడు చెప్తున్న మాట మనం తిరస్కరిస్తున్నావా లేదా? దేవుడు ಹೇಳಂತ ಮಾತು ತಿರಸ್ಕಾರ ಮಾಡ್ತಿದ್ವಿ ಇಲ್ಲ. మరి తిరస్కారం మరి చేయకూడదని అంటే నువ్వు ఎదుటివాడి గురించి ప్రార్థన చేయాలి. తిరస్ಕಾರ ಮಾಡುವುದನ್ನ ನಾವು ಬೇರೆಯವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. యేసు ప్రభు తన కొరకు తను రాలా. యేసు తనಗಾಗಿ ತಾನು ಬರಲಿಲ್ಲ. తను వచ్చింది మన అందరి కొరకు. ఆతను ಬಂದ ನಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ. మనల్ని ఒక బంధకంలో ఉన్న వాడి దగ్గర నుంచి విడిపించడానికి వచ్చాడు. బంధనದಿಂದ బిడిసಲಿಕ್ಕೆ ಬಂದರು. ఆయన విమోచనకారుడు. ఆతను విమోచకుడు. ఆయన క్రయధనముగా ఆయన రక్తమునిచ్చి ఆతన తన క్రియయాಗಿ రక్తం చెల్లి తన స్వరక్తముతో ఈ సంఘాన్ని కొన్నాడు. సభను సంపాదన ಮಾಡಿಕೊಂಡಿದ್ದ. అలాగే నువ్వు కూడా, ಹಾಗೆ ನೀನು ಕೂಡ ఎదుటివాడి గురించి జీవించు. ನೀವು ನೆರೆಯವರಿಗಾಗಿ ಜೀವಿಸು. అలాగే క్రీస్తు కలిగిన కుటుంబం అంటే క్రీస్తున ఉള്ള కుటుంబ ಅಂದರೆ క్రీస్తు పునాది వేసిన కుటుంబము, క్రీస్తు అనే బండ మీద కట్టిన కుటుంబము. ఆ కుటుంబం వాడి కొరకు కాదు జీవించేది కుటుంబం అంటే. ఆ కుటుంబము చీకటి సంబంధులైన వారి కొరకు జీవించాలి. కత్తలిగాಗಿದೆ. అదే సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటన ಮಾಡಿರಿ. ఎవరైతే చీకటి సంబంధులు ఉన్నారో, వారిని వెలుగు సంబంధులుగా మార్పడిసిరి. కానీ మనమందరము దేవుడు అంటే దేవుడు మన 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 యొక్క ప్రాబ్లమ్స్ తీర్చేవాడిగా మన దేవుడు. దేవుడంటే ನಮ್ಮ సమస్యల పరిహారం ఒక్కసారిగా నూతన సృష్టింప జరిగిన తర్వాత, నూతన సృష్టి ఆದ ನಂತರ నీవే దేవుడు అంటున్నాడు. నీవే దైవత్వం ಆಗಿದ್ದೀರಿ. దైవత్వము కలిగిన కృప కలిగిన వాడివై ఉన్నావు. మళ్ళా నీవు అవివేక జ్ఞానము దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఏమొస్తుంది? దేవుడు నీకు నాకు మన అందరికి ఒక అధికారం ఇచ్చాడు. అధికారం నువ్వు వాడుకోవట్లేదు. ఎందుకంటే అవివేక జ్ఞానము, అది జ్ఞాన ಇಲ್ಲ. జ్ఞానము కలిగిన వాడికి తెలిసేదేంటి? దేవుడు నన్ను నా కుమారుడు అన్నాడు. దేవుడు నన్ను మగనాగి ಹೇಳಿದ್ದಾನೆ. నేను సజీవుడుగా ఆయనలో జీవిస్తున్నాను. సజీవునాగా అతనికి జీవిస్తా తండ్రి దగ్గర ఏ మహిమ అయితే ఉందో అదే మహిమ నాకు ఇచ్చి ఉన్నాడు. తండ్రి కుమారుడు ద్వారా నాకు ఒక నామమును ఇచ్చాడు. ఈ మహిమ నా ప్రతి అవసరతను తీరుస్తాను. అధికారముతో నీ శరీరంలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు గద్దించడమే. గద్దించಬೇಕು. అలాగే ఎల్లప్పుడు దేవుని నిమిత్తమై నీ కొరకు ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕು. ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రార్థನೆ ಮಾಡಬೇಕು. మనము ఎంతసేపు మన అవసరతల నిమిత్తమే ప్రార్థన చేయాలి. ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಅಗತ್ಯಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఫిలిప్పీయులు 4:19. ఫిలిప్పి బರೆದ పుస్తక 4ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಾಕ್ಯ. ఫిలిప్పి 4ನೇ అధ్యాయ 19ನೇ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఎవరిలో ఉంటేనంట మనకి ప్రతి అవసరం ಯಾರಲ್ಲಿದ್ರೆ ನಮ್ಮ ಕೊರತೆ ನೀಗುತ್ತದೆ. మనమేమో కాసేపు క్రీస్తులో ఉంటాము, ಸ್ವಲ್ಪ ಸಮಯ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರ್ತೇವೆ, కాసేపు బయట లోకంలో ఉంటాము, ಸ್ವಲ್ಪ ಸಮಯ ಲೋಕದಲ್ಲಿ ಇರ್ತೇವೆ. లోకంలో ఉన్నప్పుడు నీ అవసరం ప్రతి అవసరం ఎలా తీర్చబడదు? ప్రతి అగత్య ಹೇಗೆ తీర్చబడదు. అది తీర్చಲ್ಲ. నువ్వు క్రీస్తులో ఉంటేనే నీ అవసరం తీరుస్తుంది. నిద్ర మాత్రమే అది ఆగుతే. ఎందుకంటే దేవుడే తన ఐశ్వర్యము చొప్పున అంటున్నాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರೇ ತನ್ನ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ. ఎందుకంటే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయటానికి ఆయన ముందుగా దరిద్రుడయ్యాడు. నిమ్మను ఐశ్వర్యవంతురాಗಿ ಮಾಡಕ್ಕೆ ದೇವರು ದರಿದ್ರನಾದನು.
ఆయన దరిద్రుడై నిన్ను ఐశ్వర్యవంతుడు చేస్తున్నాడు. ದರಿದ್ರನಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಐಶ್ವರ್ಯ ಮಾಡಿದ್ದಾನೆ. ఈ కొరకు ఎంతగా చేసిన దేవుడు నువ్వు విడిచి ఈ లోకంలో పరిగెడుతున్నావు. ನಿನಗಾಗಿ ಇಷ್ಟಪಡುವ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಲೋಕದಲ್ಲಿ ఈ ಓಡಾಡ್ತಿದ್ದೀಯಾ. లోకంలో ఉన్న వాటి కొరకు ఎదురు చూస్తున్నావు. ನೀನು ಲೋಕದಲ್ಲಿ ವಿಷಯಗಳಿಗೆ ಆಸೆ ಪಡ್ತಿದ್ದೀಯಾ. దేవుడే అన్నాడండి, నాలోనే ఐశ్వర్యం ఉన్నది, ದೇವರಂತ ಮತ್ತು ನನ್ನಲ್ಲಿ ಐಶ್ವರ್ಯ ಇದೆ. అలాంటి యొక్క మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చు ಅಂತ అంటున్నాడు. ಮಹಿಮೆಯಲ್ಲಿ ಪ್ರತಿ ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸುತ್ತಾನೆ. 23 23ನೇ ವಾಕ್ಯ. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండును గాక. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು ನಿಮ್ಮ ಆತ್ಮದೊಂದಿಗೆ ಇರಲಿ. కృప కలిగిన ఆత్మ మనలో ఉండాలి అని అంటే ಕೃಪೆಯುಳ್ಳ ಆತ್ಮ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕಂದ್ರೆ జీవం కలిగిన వాక్యము ఎప్పుడు కూడా సజీవంగా నీలో ఉండాల్సిందే. ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯ ಯಾವಾಗಲೂ ಸಜೀವಾಗಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕಂದ್ರೆ ఆయన వాక్యమే ఉన్నాడు కాబట్టి ಆತನು ವಾಕ್ಯವಾಗಿದ್ದಾನೆ. ఆ వాక్యము నీ హృదయంలో ಆ భద్రపరచుకోవాలి. ವಾಕ್ಯ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. ఇప్పుడు గంట సేపు అరగంట సేపు వాక్యం విన్నాము, ತಾಸು ಅರ್ಧ ತಾಸು ವಾಕ್ಯ ಕೇಳಿದ್ದೇವೆ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యముగా నడుచుకుంటూ వెళ్ళు. ಎಲ್ಲರೂ ಕೂಡ ಆತನ ವಾಕ್ಯವಾಗಿ ನಡೆಯಬೇಕು. నువ్వు అప్పుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ ಯೋಚಿಸುಕ್ಕಿಂತಲೂ అత్యధికంగా దీవించే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ ನಿಮ್ಮನ್ನು. 2 కొరింథీయులు 9:8 2ನೇ ಕೊರಿಂಥ್ಯ 9ನೇ మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుని మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. కృప రకరకాలుగా ఉన్నదంట. ಕೃಪೆ ಅನೇಕ ವಿಧವಾಗಿದೆ. ఎలా ఉందంట? ಹೇಗಿದೆ? మనకి ಸಕಲ ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನು మనం కృప అంటే ఎలా చూస్తాము? ನಾವು ಕೃಪೆ ಅಂದ್ರೆ ಹೇಗೆ ನೋಡ್ತೀವಿ? డబ్బు. ಹಣ. డబ్బు కాదు కృప అంటే. ಹಣ ಅಂದ್ರೆ ಕೃಪೆ ಅಲ್ಲ. డబ్బు ఉంటేనే మంచిగా దేవుడు దీవించాడు అనుకుంటారు. ಹಣ ಇದ್ರೆ దేవుడు ನಿಮ್ಮನ್ನು ಚೆನ್ನಾಗಿ ಆಶೀರ್ವಾದ ಅಂತ ಅನ್ಕೊಂತೀವಿ. అవునా కదా? ಹೌದಲ್ಲ? సహజంగా అలాగే అందరూ అనుకుంటారు. ತಿಳ್ಕೊಳ್ತೀವಿ. దేవుడు అన్నాడంటే సమస్త ದೇವ್ರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ ಇಲ್ಲಿ? విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవుడు సకల విధవంత దానములు నిಮಗೆ ధారాళವಾಗಿ మనం చేసే ప్రతి పనిలో కూడా అన్ని విషయములలో సర్వ సమృద్ధి గలవారమై అని మనలో మనము ప్రతి కార్య చేసే ಪ್ರತಿ ಕೆಲಸಗಳಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರಲ್ಲಿ ಸರ್ವ ಸಮೃದ್ಧಿಗಳನ್ನ ಕೊಟ್ಟು అప్పుడు నీలో దేవుడు ఉన్నాడంటే సమస్త విధములైన కృపని విస్తరింపజేస్తాను. నిమ్మల్ని సమస్త కృప అనుగ్రహం అంటే ఈ కృపకి ఇంకా కండిషన్ లేదు. ఈ కృపకి నిబంధನೆ ಇಲ್ಲ. ఇలా పెరుగుకుండానే ಅದು ಬೆಳೀತಾ ಹೋಗುತ್ತೆ. అనంతము. ಅದು అనంతವಾಗಿದೆ. అలాగే ఈ 9 ఇందు విషయమై అతడు వెదజల్లి ఎవరికి ఇచ్చాడంట? ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? దరిద్రులకి ఇచ్చాను. అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. తర్వాత విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి. ఏంటి విత్తనము? బీజ ఏం ಗೊತ್ತಾ? ఏం బీజం ఇచ్చాడు మనకి? ಯಾವ ಬೀಜ? ఏంటి ఆ బీజము? ఆ బీజ ಏನು? వాక్యము. వాక్యమే బీజವಾಗಿದೆ. ఆ వాక్యమును దేవుడు విత్తనముగా దయచేసి ఆ వాక్యాన్ని దేవుడు బీజವಾಗಿ కొట్టు విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ దౌర్యం మగునట్లు భాగ్యము గలవారగునట్లు నీతి ఫలములు ఆయన వాక్యమే ఫలములుగా. ఏంటి ఆయన ఫలములు? అతను వాక్యం ఫలవాಗಿದೆ. ఏం ఫల? ఆత్మ ఫలాలు. ఎన్ని ఆత్మ ఫలಗಳು ಎಷ್ಟಿದೆ ಗೊತ್ತಾ? 9 ఫలాలు ఉన్నాయి కదా. ఆత్మ ఫలಗಳು గలతీయులు 5:22 లో ఉంది కదా. పుస్తక 5ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ తెలిసే ఉంటుంది. 5:22 5:22 గలాత్య 5:22. ఆయన ఫలాలు కూడా డబ్బు ఉండదు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇదే ఆయన ఆత్మ ఫలములు. ఆత్మ ఫలಗಳಾಗಿದೆ. ఆయన ఐశ్వర్యము. ఇదే అతని ఐశ్వర్యವಾಗಿದೆ. మన ఐశ్వర్యము 500 రూపాయల నోటు. ನಮ್ಮ ಐಶ್ವರ್ಯ 500 కానీ దేవుడి యొక్క ఐశ్వర్యం ఏంట్రానంటే దేవుడి ఐశ్వర్యం ఏం ಗೊತ್ತಾ? ఆత్మ ఫలాలుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము,
ఇవన్నీ ఎవరిలో ఒకటి కనపడడం కాదు ఏమంటారు మీరు? ಇವೆಲ್ಲ ಯಾರಲ್ಲೋ ಕಂಡ್ರೆ ಏನಂತ ನಾವು ఎవరన్నా అలాంటి స్వభావం కలిగిన వాడిని మీరు ఏమంటారు? ಅಂತ ವ್ಯಕ್ತಿ ಇದ್ರೆ ಏನಂತ ನೀವು ಅಂತ మనం ವ್ಯಕ್ತಿ ఏమంటాం? అచ్చం దేవుడిలాగా ఉన్నాను. ಓ ದೇವರಾಗಿದ್ದಾನೆ, ನೀವು ದೇವ್ರ ತರ ಇದೀರಿ. అదే దేవుడు నీకు నాకు మనందరికి చెప్తాడు. ಅದೇ ದೇವ್ರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾನೆ ದೇವ್ರು. ఎప్పుడు ఇది నీలో ఉన్నప్పుడు, ಯಾವಾಗ ನಿಮ್ಮಲ್ಲಿ నీలో ఉన్నప్పుడు ఏముంటుంది అంటే సమాధానంగా ఉంటుంది. ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವಾಗ ಸಮಾಧಾನ ಇರುತ್ತೆ. అంటే ఎటువంటి కిరికిరి లేకోకుండా, మెంటల్ టెన్షన్స్, ప్రెజర్స్ లేకోకుండా హాయిగా ఉంటావు. ఎటువంటి సమస్యలు ఇಲ್ಲದೆ ಹಾಯಾಗಿರ್ತೀವಿ ನಾವು. ఉన్న దాంతో తృప్తి పడుతూ తృప్తి ఇద్దాం. ఇంత ముందు వచ్చిన మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. ಈಗ ನೋಡಿದ್ರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ನೀವು ಸರ್ವ ಸಂಪನ್ನರಾಗಿ ఉన్న దానితో సంతృప్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ಸಮೃದ್ಧಿಯಾಗಿರಬೇಕು, ಸಂತೃಪ್ತಿಯಾಗಿರಬೇಕು. సో ఇలాంటి ఫలాలు గనక ఉంటే, ఫలಗಳು ఇದ್ದರೆ ఈ ఫలము నిత్య ఫలము, ఈ ఫలము నిత్యವಾಗಿರುತ್ತದೆ. ఎన్నటికీ నీవు నశించిపోవు, ಯಾವಾಗಲೂ ನಶಿಸಿ ಹೋಗೋದಿಲ್ಲ. ఒకటో పేతురు 1ನೇ ಪೇತ್ರನು 5, 6, 7. 1ನೇ ಪೇತ್ರನು 5, 6. దేవుడు తగిన సమయమందు ఎట్లా అంట? సమయమును బట్టి ಈಗಿನಿಂದ ದೇವರ ತರವಳಸ್ತ ಕೆಳಗೆ ನಿಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಿ. ಆತನು ನಿಮಗೆ ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಮೇಲಕ್ಕೆ ತರುವನು. నేను 2 సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్నానండి అంటారు చాలా మంది. 2 ವರ್ಷ దేవుడు నమ్మిದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నాకు ఎటువంటి ఆశీర్వాదం రాలేదు, ఆశీర్వాదం ಇಲ್ಲ. నేను 3 ఏళ్ల నుంచి వస్తున్నాను, ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಇದ್ದೇನೆ, నేను 40 రోజులు ఫాస్టింగ్ ప్రార్థన 40 ದಿವಸ ಉಪವಾಸ ಮಾಡಿದ್ದೇನೆ. కానీ దేవుడు ఎలా ఇస్తాడంట? దేవుడే ಕೊಡ್ತಾನೆ. తగిన సమయం ఇస్తాడంట. కాల కొడతాడు, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడంట. అతను హెచ్చిస్తాడు. 15 ఏళ్ల నుంచి ఈయన సేవ చేస్తున్నారు, 15 ವರ್ಷ ನಾವು ಸೇವೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ఈ రోజున సమయం వచ్చినది, ఆయన హెచ్చించే సమయం హెచ్చిస్లిಕ್ಕೆ మీదటి నుంచి ప్రభువు ಇನ್ನಂತರ ದೇವರು ఎలా ఇస్తాడంట? ఆయన కృప వెంబటి కృపను బరుತ್ತದೆ. సో అది రావాలి అంటే కూడా బరಬೇಕಂದ್ರೆ ఒక సమయం కావాలంట. ఆ సమయం లేనప్పుడు కూడా సమయం ఇల్లువా కూడా ఎలా జీవించాలంట? బతకಬೇಕು. దీన మనస్కులు కలిగి ఉండాలంట. అలాగే ఉండినప్పుడే దేవుడు సమస్తమును ఇస్తానంటున్నాడు. మనం ఏం చేస్తాము? ఇది వదిలేసి ముందు మనల్ని గురించి ఇక్కడే ఉండేటోడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಚಿಂತೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. మీ చింత యావత్తును ఆయన మీద ಆತನ ಮೇಲೆ ಹಾಕಿರಿ. కానీ మన చింత మనం ఏం చేస్తాం? మన బుర్ర మీద చేసుకుంటాం. ನಮ್ಮ ಚಿಂತೆ ನಮ್ಮ ತಲೆ ಮೇಲೆ ಹಾಕೋತೀವಿ. మనం ఆలోచిస్తా ఉంటాం, నాకు ఎప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాను, ఆస్వాదింపబడతాను, నేను అందరిలాగా బాగా బతుకుతాను అనుకుంటా ఉంటాం. ನಾನು ಯಾವಾಗ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ, ನಾನು ಹೇಗೆ ಎಲ್ಲರಿಗೆ జీవిస్తాను. మేబీ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంట్రానంటే, సత్యం కేಳಿ శరీరానుసారముగా, శరీర ప్రకార ఈ లోకంలో మీరు ఏదైనా పేదవారిగా మేబీ ఉండి ఉండొచ్చు, ఈ లోకంలో బడవరాగిరಬಹುದು. కానీ లోన నీ యొక్క అంతరంగ పురుషుడు, అది ಒಳಗಡೆ ಆಂತರಿಕ ಪುರುಷ సమృద్ధి గలవాడే, సర్వ సంపద ఉన్నవాగి, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని ఆత్మದಿಂದ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ఇప్పుడు ఈ రోజు మనం కూడుకున్నాము దేని గురించి? యావదక్కాగి నీవు నిత్య జీవంలో వెళ్లే ఒక కృప గురించే కదా. నిత్య జీవంలో కృపే అల్లవా? అదే దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుడు ಹೇಳ್ತಿದ್ದಾನೆ, నిత్య జీవంలో నీ అంత ఐశ్వర్యవంతుడు ఇంకోడు లేడు అని. నిమ్మంత ఐశ్వర్య యారు ಇಲ್ಲ. నన్ను ఆశ్రయించిన వాడికి, నన్ను ఆశ్రయించను, ఈ లోకంలో శ్రమ ఉందన్నాడు. ఈ లోకంలో శ్రమ ಇದೆ. ఏంటి ఆ శ్రమ? ಏನು ಸಂಕಟ? శ్రమ అంటే నీ శరీరమే. సంకటದ శరీర. నీ శరీరానికి సమస్తము కావాలి. సమస్త ಬೇಕು. కానీ ఈ శరీరాన్ని కూడా జయించేవాడుగా నిన్ను, ఈ శరీరం జయిಸುವ ಹಾಗೆ నిన్నన్న నీ ఆలయంలో దేవుని యొక్క ఆత్మని పెట్టున్నాడు. దేవుని ఆత్మ ఇట్టిದ್ದಾರೆ. నీవు దాన్ని జయించాలి. యేసు ప్రభు ఉపవాసం చేసి ఏం పొందుకున్నాడు? ఉపవాసం ఆయన శరీరాన్ని జయించాడు. శరీరం జయించారు. కానీ మనం జస్ట్ మనం ఇక్కడ ప్రేయర్ లో కూర్చోగానే ఒక ఫోన్ అయితే బయటికి వెళ్ళిపోతాం. ప్రార్థన కూర్చో ఫోన్ బందే ಹೊರಗಡೆ ಹೋಗ್ತೀವಿ. ఏదో ఒక చిన్నది అప్పటికప్పుడు అన్ని గుర్తుకొచ్చేస్తా ఉంటాయి. నచ్చికదు అవాగ ಎಲ್ಲ ಜ್ಞಾಪಕ ಬರುತ್ತೆ. అది నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీకు ఏది గుర్తురాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చున్నావా లేదు, కూర్చోడువాక నీకు సమస్తము నీ పిక్చర్ అంతా ఎదురుగా ఉంటుంది. ಎಲ್ಲ ನಿನ್ನ సమస్త సెకండ్ కూడా వాడు ఇక్కడ కూర్చొని దేవుడు అంటాడు, నీలో ఉన్న వాక్యాన్ని ఎవడెత్తుకుపోతాడంట? వాక్య అపవాది ఎత్తుకుపోతాడంట. ఎందుకంటే ఇక్కడ కూర్చొని వాడు బిడాల. ఇక చాలా మంది మన సంఘంలో గానీ వేరే వేరే చోట్ల చూస్తా ఉంటాము. అనేక నోಡ್ತೇವೆ. మాక్సిమం 5 నుంచి 10 నిమిషాలు కూర్చుంటారు. 15 నిమిషం వాడు ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. బయట అయితే వాడు ఉండగలడు, కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి మనసు వాడి మనసు ఒప్పుకోదు. ఎందుకని? దేవుని వాక్యం వాళ్ళు లేదు కాబట్టి. దేవుని వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, ఐశ్వర్యం ఉండదు. ఇంకా ఎక్కడ విడుదల దొరికింది? సిగుతే నిన్ను దేవుడు నీ అవసరానికి
గుర్తొచ్చినప్పుడు దేవుడి కొరకు నువ్వు వెతికితే, ನಿನ್ನ ಅಗತ್ಯಕ್ಕೆ ಬಂದಾಗ ದೇವರು ಹುಡುಕುವಾಗ అప్పుడు నీ అవసరం తీర్చదు, ಅಗತ್ಯ ಕೊಡಲ್ಲ. నీవు నీ అవసరం తీర్చాలి అని అంటే ನಿನ್ನ ಅಗತ್ಯಕ್ಕೆ ಕೊಡಬೇಕಂದ್ರೆ దేవునికి నమ్మకంగా ఉండు, ದೇವರಿಗೆ ನಂಬಿಕೆಯಾಗಿ దేవుని ఆత్మగా జీవించు. ಆತ್ಮಗಿರು. అప్పుడు దేవుడు అంటున్నాడు, ದೇವರು ಹೇಳ್ತಾನೆ, నీ ప్రతి అవసరతను ನಿನ್ನ ಎಲ್ಲಾ ಕೊರತೆಗಳನ್ನ నా మహిమ ద్వారా తీరుస్తాను ಆತನ అన్నాడు. ಮಹಿಮೆಯಿಂದ ತೀರಿಸುತ್ತಾನೆ. సో నీవు గనక దేవునికి మహిమకరముగా ఉంటే మహిಮೆಯಾಗಿ ದೇವರಲ್ಲಿ ప్రతి ಇದ್ದರೆ ఒక్కరి యొక్క అవసరతను తీరుస్తాడు. ಎಲ್ಲ ಕೊರತೆ ತೀರಿಸುತ್ತಾನೆ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ಎಫೆಸಿ ಬರೆದ ಪುಸ್ತಕ 1వ అధ్యాయము 3:8. 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ. ಎಫೆಸಿಯ 1:3. 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ. మన ప్రభువైన యేసుక్రీస్తు ನಮ್ಮ యొక్క ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ದೇವರು తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఇది నిజమైన ఆశీర్వాదం. ನಿಜವಾದ ಆಶೀರ್ವಾದವಾಗಿದೆ. ఏమంటున్నాడు ఇక్కడ? ఏం ಹೇಳ್ತದನೆ? యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడిని స్తుతింపబడును గాక. ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ಆತ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪರಲೋಕದ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ಆತ್ಮ ಸಂಬಂಧದ ವರಗಳನ್ನು ನಿಮಗೆ మనకు అనుగ్రహించెను. ಯೇಸುವಿನಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. పరలోకం ఎక్కడ ఉంది? ಪರಲೋಕ ಎಲ್ಲಿದೆ? మనలోనే ఉంది, ನಮ್ಮಲ್ಲಿದೆ. అప్పుడు మనకి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ప్రతిదీ ఇస్తాడు. ನಮಗೆ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರೆ. అంటే దీని అర్థం ఏంటి? ಇದರ ಅರ್ಥ ಏನು? అంటే నువ్వు మొదటగా ಮೊದಲನೇದಾಗಿ దేవుని ఆత్మగా జీవించిన రోజు, ಜೀವಿಸುವಾಗ ఆ రోజు దేవుడు అంటున్నాడు, ಅವತ್ತು ದೇವರು నీ ఆత్మక ఆశీర్వాదం అంటున్నాడు. ಆತ್ಮಕ ಆಶೀರ್ವಾದ. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది దేవుని ఆత్మగా. ಈಗ ನೀವು ಜೀವಿಸುವ ದೇವರ ಆತ್ಮವಾಗಿ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ ನಂತರ నీ శరీరాన్ని ఈజీగా జయించవచ్చు. ಶರೀರವನ್ನು ಈಜಿಯಾಗಿ ಜಯಿಸಬಹುದು. నీవు దేవుని ఆత్మగా నీవు జన్మించిన రోజున ದೇವರ ಆತ್ಮ ಹುಟ್ಟುವಾಗ నీకు ఆశీర్వాదం దొరకదు కాబట్టి ಆಶೀರ್ವಾದ ಸಿಗೋದಿಲ್ಲ. నీ శరీరానికి నువ్వు లోపడతావు కానీ జయించలేవు. ನಿಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ನೀವು ಒಪ್ಪುತ್ತೀರಿ ಹೊತ್ತು ఈ ಜಯಿಸಲ್ಲ. శరీరాన్ని జయించడమే. ಶರೀರ ಜಯಿಸಬೇಕು. క్రీస్తులో కనుక నువ్వు నిజంగా జీవించాలి అనుకుంటే ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಜವಾಗಿರಬೇಕಂದ್ರೆ నీ శరీరమును పక్క పెట్టి జీవించు. ಶರೀರವನ್ನು ಸೈಡಿಗಿಟ್ಟು ಜೀವಿಸು. పక్క పెట్టడం అంటే ఉప్పదీసి పక్క పెట్టడం కాదు. ಸೈಡಿಗಿರೋದಂದ್ರೆ ತೆಗೆದಿಡೋದಲ್ಲ. నువ్వు ఒకవేళ నీ శరీరంలో జీవిస్తున్నప్పటికీ ಶರೀರ ಇರುವಾಗ ఈ శరీరము ಈ ಶರೀರ వ్యాలిడిటీ కలిగింది, ಅದಕ್ಕೆ ಒಂದು ಸಮಯ ಇದೆ. కానీ నేను దేవుని ఆత్మగా ದೇವರ ಆತ್ಮವಾಗಿ there is no validity, ಅದಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ. ఇది నిత్య జీవము. ಅದು ನಿತ್ಯ ಜೀವ. నువ్వు చేసే ప్రతి పనిలో ನೀನು ಮಾಡೋ ಪ್ರತಿ ಕೆಲಸದಲ್ಲಿ అలాంటి గ్రహింపు కలిగి ఉండాలి. ಅಂತ ಗ್ರಹಿಕೆ ಇಲ್ಲ. ఈ శరీరానికి ఫ్రిజ్ కావాలి, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ఈ శరీరానికి ఫ్రిజ్ కావాలి, శరీరಕ್ಕೆ ನಮಗೆ సమయ ఈ ಬೇಕು, శరీరానికి బంగారం కావాలి, ಶರೀರಕ್ಕೆ ಬಂಗಾರ ఈ ಬೇಕು, శరీరానికి భూలోక సంబంధమైన అన్ని కావాలి. ಭೂಲೋಕ ಸಂಬಂಧ ವಿಷಯಗಳೆಲ್ಲ ಶರೀರಕ್ಕೆ ಬೇಕು. కానీ నువ్వు జీవిస్తున్న ఆ శరీరంలో కాదు కదా. ಆದ್ರೆ ನೀವು ಜೀವಿಸೋ ಶರೀರ ಅಲ್ಲ. మరి నువ్వు జీవిస్తున్న ఆ శరీరంలో కాలన్నప్పుడు మరి ఆ శరీరం వాటి గురించి ఎందుకు దేవుడు అడుగుతున్నావు? ನೀವು ಶರೀರ ಜೀವಿಸೋ ಶರೀರಕ್ಕಾಗಿ ಯಾಕೆ ಕೇಳ್ತಿದ್ಯಾ? దేవుడు అన్నాడు, నువ్వు నా ఆత్మగా జీవిస్తున్నావు ನಿನ್ನ కాబట్టి ಆತ್ಮವಾಗಿ ಇದ್ದೀಯಾ, ముందు నీ ఆత్మక ఆశీర్వాదం పొందుకో. ಆತ್ಮದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೋ. అలాగే ఎలా పొందుకోవాలి? ಯಾವ ತರ? దేవుని ఆత్మగా నిలబడాలి. ದೇವರ ಆತ್ಮವಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು. దేవుని ఆత్మగా నిలబడాలంటే ఎలాగ ఆత్మ లాగా ఉంది, నేను నిలబడే ఉన్నానుగా అనుకుంటావు. ಒಳಗಡೆ ಇದೆ, ನಾನು ನಿಂತಿದ್ದೀನಲ್ವಾ? నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ నీ శరీరము నీ దగ్గర లేదన్నట్టుగా ಶರೀರ ನಿನ್ನ ಬಳಿಗೆ ಇಲ್ಲ, నువ్వు ప్రార్థన చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మన శరీరం ఏం చెప్తా తింటున్నావు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಅದಕ್ಕೆ ಕೇಳ್ತೀವಿ. నువ్వు ప్రార్థనలో కూర్చోగా నీకు ఏదో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ಪ್ರಾರ್ಥನೆ ಬರುವಾಗ ಏನೋ ನೋಟಿಫಿಕೇಶನ್ నువ్వు ಬರುತ್ತೆ. ప్రార్థన పెట్టగానే నీ వంటగదిలో ఉన్న కుక్కర్ మోగుతూ ఉంటది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಅಡಿಗೆ ಮನೆ ಕುಕ್ಕರ್ నువ్వు ప్రార్థనలో కూర్చోగానే ఏదో ఒక మొబైల్ ఫోన్ లోంచి వేరే ఫోన్ వచ్చేస్తా ఉంటది. ಪ್ರಾರ್ಥನೆ ಕೂತವಾಗ ಮೊಬೈಲ್ వాడు నిన్ను కూర్చోనివాడు. ಆತನ ಕುಂದಿಸಕ್ ಬಿಡಲ್ಲ. ఏ కాలైనా పోనీ, ಏನಾದ್ರೂ ಆಗ್ಲಿ, ఏదైనా కానీ ಏನಾದ್ರೂ ಆಗ್ಲಿ, అని నీ శరీరాన్ని జయించిన రోజు నువ్వు దేవుని ఆత్మగా ಶರೀರ జీవించినట్లు. ಜಯಿಸುವಾಗ ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸ್ತೀಯ. మనము శరీరానుసారమైన వాటన్నిటికీ లొంగిపోతూ ಶರೀರ ಪ್ರಕಾರ ಎಲ್ಲ ನಾವು ಇದ್ದುಕೊಂಡು మరి దేవుని ఆత్మగా జీవిస్తున్నామని చెప్పుకోవడం అవివేకమా ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳೋದು ಅವಿವೇಕ ಅಲ್ವಾ? అందుకే ఆశీర్వాదం ಅದಕ್ಕೆ దొరకదు. ಆಶ್ವಾಸ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. కానీ ఆశీర్వాదం దొరికితే ಆಶ್ವಾಸ ಸಿಕ್ಕರೆ దేవుడు అంటున్నాడంటే విస్తరింపజేస్తాను. ಆತನು ವಿಸ್ತಾರ కృప ಮಾಡ್ತಾನೆ. వెంబడి కృపని తీసుకుని ಕೃಪೆಯೊಂದಿಗೆ వెళ్తాను. ಕೃಪೆ. అట్లాగే ಆತರ వచ్చినాం. ఎట్లనగా తన ప్రియుని నందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపను మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం? ఇంకా ನಾವೆಲ್ಲಿದ್ದೀವಿ? ಇಲ್ವಲ್ಲ.
మనం ఎక్కడ లేము. ఎల్లి ಇಲ್ಲ. అక్కడ ఏమన్నాడు? సమస్తము జగత్ పునాది వేయబడక మునిపే సమస్తము ఏర్పరచుకున్నాడంట మనల్ని. ಆಗಿದೆ. మనం ఎక్కడ లేము ఇక్కడ. ನಾವು ಎಲ್ಲಿ ಇಲ್ಲ. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసిన. ఏంటి ఆ మర్మము? ಏನು రహస్య ಏನು? ఏంటి ఆ రహస్యము? రహస్యం ఏమి లేదు, ఆయన ఆత్మగా జీవించటమే. రహస్య ఏనిಲ್ಲ, సమస్తము ఆయనలోనే ఉన్నది. ఆయన నీలో వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు. నివాసం ಮಾಡಬೇಕು. సో ఈ ఇంట్లో ఆయన ముందుగా ఆయన నివాసం చేయనివ్వండి. మನೆಯಲ್ಲಿ మొదలు దేవుని నివాసం మీ ఇంట్లో కూడా దేవుని నివాసం చేయండి. మిమ్మల్ని కూడా దేవుడు వాసం ಮಾಡಲಿ. మీరు కాదు నివాసం చేసేది, వాసం నా తండ్రి ఇక మీదటి నుంచి నా ఇంట్లో నివాసం చేయాలి. ఇక మీదటి జీవించువాడిని నేను కాను, నా యందు నివసించిన జీవిస్తాను. అలాగే నీ ఇంటిలో క్రీస్తు గనక వాక్యముగా నివసిస్తే ఆ ఇంటికి ఆ మನೆಗೆ దీవెన, ఆశీర్వాదము, సమృద్ధి, సంకల్పము, ప్రేమ, ప్రీతి, అనురాగము, దయాళత్వము, సమాధానము, సమస్తము ఆయన ఆయన ఇంటిలో ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. అలాంటి ఇల్లుని కడదాము. అంత మనీ కట్టోన. అలాంటి ఇంటిలో మనం ఉండాలి. అంత మనీలో విరోణ. అంతేగాని ఇలాంటి శరీరానుసారమైన ఇల్లు మనే అవసరమే, ఉండడానికి. సత్యం ఏంటారంటే నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను, దేవుని ఆలయವಾಗಿದ್ದೆ. అది నువ్వు తెలుసుకోవాలా మర్మాన్ని. నేను యోహాను సువార్త 4 వచనాలను క్లోజ్ చేద్దాం. 4 వాక్యాలు ముగిತು. యోహాను సువార్త 1:16. యోహాను సువార్త ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఎలా అంట? ఆయన పరిపూర్ణత. ఎలాంటి పరిపూర్ణత? ఎంత పరిపూర్ణత? మళ్ళీ అవే ఆత్మఫలాలు. ఆత్మఫలములు. ఆ ఆత్మఫలములు నీలో ఆయన యొక్క పరిపూర్ణత కలిగి క్రీస్తు ఉండి ఉన్నట్టు సమృద్ధిಯಾಗಿರುವಾಗ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మాతో కృప వెంబటి కృప, కృపಯಿಂದ కృపే విస్తరింపజేస్తాడు. ಅದು ವಿಸ್ತರಿಸುತ್ತದೆ. అడుగు వాటి కంటే, ಕೆಳಗಿಂತಲೂ, ఊహించు వాటి కంటే ಯೋಚನೆಗಿಂತಲೂ అత్యధికంగా ఆయన నీ సంఘములో సమస్తమును విస్తరింపజేస్తాడు. అలాంటి యొక్క జీవితమును మనం జీవించాలి. మొదటి తెస్సలోనియ పుస్తక 5వ అధ్యాయము 16. 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ. మొదటి తెస్సలోనిక ఎల్లప్పుడు ఎలాగ సంతోషంగా ఉంటాం. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గానీ మనం పొంగిపోతా ఉంటాం కదా. ಯಾವಾಗಲೂ ಹೇಗೆ ಸಂತೋಷವಾಗಿರಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. నీలో దేవుని వాక్యం ఉండాలి. నిన్న దేవుని వాక్యం ఇరಬೇಕಲ್ಲ. సో దేవుని వాక్యం ఉంటే మన ఇల్లు ఎలా ఉంటదంటే ఎప్పుడు దేవుని వాక్యం ఇದ್ರೆ మన సంతోషంగా ఉంటదంట. ಯಾವಾಗ ಸಂತೋಷವಾಗಿ తర్వాత ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఇప్పుడు మన ఇంట్లో ఏం జరగాలి? ఎప్పుడు ఏనాಗಬೇಕು? ఎల్లప్పుడు ఎడబిడదే. ఎప్పుడు ఎడబిడదే. పొద్దున సాయంత్రం కాదు, ఎప్పుడు ప్రార్థన. అలాంటి ప్రార్థనను నువ్వు చేసే ప్రార్థన. తర్వాత ప్రతి విషయంలో నీ జీవితంలో ఎలాంటి క్రియ జరిగినా గానీ ఏనాದರೂ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సల్లిసి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని యొక్క చిత్తము అంట. తర్వాత ఇది వద్దు మనకి. సో మనం కృతజ్ఞతా స్థితులు చెల్లించటము దేవుని యొక్క చిత్తము అంట. ఇది నువ్వు దేవుని చిత్తముగా జీవించడం అంటే దేవుని చిత్త ఆಗಿದೆ. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పుస్తక, యాకోబు రాసిన గ్రంథము, యాకోబు పుస్తక 1వ అధ్యాయము 17. 1ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ వాక్య. శ్రేష్టమైన ప్రతి ఈవిను, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమునదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలవత్తమైనను ఏ గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదంట.
సమస్తము ఎటువంటిది లేదు, కల్ముషం తేటగా ఉంటదంట. ఒకవేళ ఆయన నిలబడినా గానీ ఆయన షాడో కూడా పడదంట అక్కడ. మనం నుంచుంటే మన నీడ పడుద్ది కదా, ఆయన నీడ కూడా పడదంట. అంత చంచలత్వం లేకోకుండా సమాధానముగా ఉండాలి. చంచలత్వం ఇల్లದ సమాధానం ఇరಬೇಕು. అలాగే నిన్ను కూడా ఉండాలి అంటున్నాడు. ಹಾಗೆ ನೀನು ಕೂಡ ಇರಬೇಕು. కానీ మనం నిలబడితే మనం నీడ పడిద్ది కదా, అలాగే నీడ పడకుండా ఉండేలాగా ఏ ఛాయ లేనివాడుగా క్రీస్తు కుమారుడిగా జీవించాలి. నీరు నెలలు బిడద ಹಾಗೆ ಯಾವ ಛಾಯ ಇಲ್ಲದೆ ಕ್ರಿಸ್ತನ ಮಗನಾಗಿ ಜೀವಿಸಬೇಕು. అలా జీవించాలంటే ఒకటి దేవుని యొక్క వాక్యము. ಆಗ ಬದುಕಬೇಕಂದ್ರೆ ಒಂದೇ ಒಂದು ದೇವರ ವಾಕ್ಯ నీ హృదయంలో ఏలనివ్వాలి. హృదయದಲ್ಲಿ ఇರಬೇಕು. ఆ వాక్యం లేనంత వరకు కూడా నీలో ఎటువంటి యొక్క ప్రాస్పరిటీ ఉండదు. వాక్యದ ನಿಮ್ಮ ಸಮೃದ್ಧಿ ಇರೋದಿಲ್ಲ. 1 కొరింథీయులు 15:57. 1ನೇ ಕೊರಿಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 57ನೇ ವಾಕ್ಯ. 15వ అధ్యాయము 57. 15ನೇ అధ్యాయ 57ನೇ వాక్య. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. తర్వాత కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తి కలిగి ఉండి. మనం ప్రభువునందు ఏ పని చేసినా ప్రయాసంతో భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నాడు కదా. కానీ ఆ ప్రయాసంలో ఎటువంటి కూడా వ్యర్థము లేదంట. ఆ కష్టಗಳಲ್ಲಿ వ్యర్థ ಇಲ್ಲ. ఒక రోజు నీకు ಒಂದಿನ నీకు దేవుడు నిత్య జీవంలోకి వెళ్ళిన తర్వాత నిత్య జీవికి నేను ಹೋಗುವಾಗ దేవుని యొక్క మహిమ ఏంటో నువ్వు తెలుసుకుంటావు. దేవుని మహిమని తిడుకోతియా. ఆ మహిమను అక్కడే తెలుసుకుంటావా? ఆ మహిమని అదే తిడుకోతియా. అది నీ అవివేక జ్ఞానము. అది నీ అవివేక జ్ఞానం. నీ శరీరంలోనే ఉండి ఈ శరీరంలో ఇద్దు దేవుని యొక్క జ్ఞానం ఏంటో తెలుసుకో. దేవుని వాక్యం తిడుకో. దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకో. దేవుని శక్తిని తిడుకో. అది దేవుని ఆత్మగా జీవించడం. ఎప్పుడో నేను చనిపోయిన తర్వాత ఏదో ఆశీర్వాదం వస్తుందంటే అది ఎవరికి కావాలి? ముందు ఇప్పుడు కదా కావాల్సింది. ఇప్పుడు నీకు కావాలి ఈ శరీరంలో శరీరాన్ని నువ్వు జయించాలి. ఆత్మ ద్వారా నీకు ప్రతి ఆశీర్వాదం ఇస్తానంట. ప్రతి ఆశీర్వాదం సిಗುತ್ತೆ. చివరిగా 2వ కొరింథీయులు 2ನೇ కొరింథ 2:14 2ನೇ అధ్యాయ 14ನೇ వాక్య. 2ನೇ కొరింథ 2ನೇ అధ్యాయ 14ನೇ వాక్య. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను అంటే ఏంటి? ఆయన వాక్యం ఏమై ఉన్నది? అతని వాక్యం ఏనాಗಿದೆ? ఏమై ఉందండి ఆయన వాక్యం? అతని వాక్య ఆయన వాక్యము ముందు జ్ఞానమై ఉందంట. జ్ఞానವಾಗಿದೆ. ఆ జ్ఞానము కలిగిన వాక్యం ఏమై ఉందంట? ఆ జ్ఞానದ వాక్యం ఏನಾಗಿದೆ? మంచి సువాసనగా ఉందంట. అది ఒಳ್ಳೆ పరిమళವಾಗಿದೆ. ఆయన యందు సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎందుకనంటే ప్రతి స్థలములో కూడా క్రీస్తు సువాసన. మరి ఈ స్థలంలో వాక్యం అనే సువాసన ఉన్నదా? ఈ స్థలದಲ್ಲಿ ವಾಕ್ಯದ ಸುವಾಸನೆ ಇದೆಯಾ? సువాసన మనోహరంగా ఉండాలంట. ఆ సువాసನೆ పరిమళ మనోహరವಾಗಿರಬೇಕು. ఈ సువాసన ద్వారా ఎదుటివాడికి ఈ పరిమళದಿಂದ ಬೇರೆಯವರಿಗೆ ఎదుటివాడికి ఔషధంగా ఉండాలి. అది ఔషధವಾಗಿರಬೇಕು. ఈ సువాసన ఈ పరిమళವು ఎదుటివాడికి విమోచనంగా ఉండాలి. ಬೇರೆಯವರಿಗೆ ವಿಮೋಚನೆ ಆಗಿರಬೇಕು. ఈ సువాసన ఈ పరిమళವು ఎదుటివాడికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదగిరಬೇಕು. ఈ సువాసన ఈ పరిమళవు ఎదుటివాడికి సహాయం చేసేవాడిలా ఉండాలి. ఈ సువాసన ఈ పరిమళవు ఎదుటివాడిని ప్రేమించేవాడిలాగా ఉండాలి. ఈ సువాసన ఈ పరిమళవు ఎదుటివాడిని బట్టి ఆ వ్యక్తిಯನ್ನು ನೋಡಿ నీ తమ్ముడు వలె నీ తోడి సిస్టర్ వలె ತಂಗಿ ಹಾಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. ఈ సువాసన ఈ పరిమళವು ఇచ్చే అభివృద్ధిని ఎదుటివాడితో కూడా పాలు పంచుకోవాలి. ಬೇರೆಯವರು ಕೂಡ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. దేవుడు ఏమన్నాడు? నేను నీతిని ఉచితముగా ఇచ్చాను. నీతిಯಾಗಿ ఉచిತ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఆ ఉచితంగా ఇచ్చినని ఆ ఉచితంగా కొట్టండి ఎదుటివాడికి ఉచితంగా ఇవ్వమన్నాడు. ఉచితంగా కొడి. సో ఈ సత్యమును ఈ మర్మమును ఎవరు తెలుసుకుంటారో సత్యమును తెలిదవರಿಗೆ ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఆశీర్వాదం ಮಾಡ್ತಾನೆ. దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యం హృదయం ఇట్టుకోవాక ఆ యొక్క కుటుంబాన్ని తన ఇల్లుగా మార్చుకుంటా అంటున్నాడు. మనియాಗಿ మార్పరుస్తారు. ఆ ఇంటిని క్రీస్తుగా పునాది వేసి ఆ క్రిస్తునే మనిಗೆ బునాది ಆಗಿದ್ದಾರೆ. క్రీస్తు బండగా కుటుంబాన్ని కట్టి బండే
ಹೃದಯ ಕಟ್ಟಿ నిన్ను ఆత్మలో బలపరిచి ಆತ್ಮ ಬಲಪಡಿಸಿ నీ ఆత్మీకమైన ఇంటిని ఎదిగించి ಆತ್ಮಿಕ ಮನೆಯನ್ನು నీ ఆత్మలో ప్రతి అవసరతను నీ శరీరానికి కావాల్సిన తీరుస్తా అంటున్నాడు. ಪ್ರತಿ ಒಂದು ಕೊರತೆಯನ್ನು ದೇವರು ನೀಗಿಸುತ್ತಾನೆ. సో నీ శరీరమును నువ్వు జయించి జయించి దేవుని కుమారుడుగా దేవుని మగనాಗಿ అధికారం కలిగి అధికారముള്ളవరాగి ఏ స్థలమైనా గాని ఎక్కడైనా గాని ఆయన యొక్క కుమారుడుగా అతని మగనాగి ఈ శరీరమును జయిస్తూ జయిసి ఆయన ఆత్మగా అతని ఆత్మವಾಗಿ మంచి పరిమళము కలిగిన సువాసన ఉన్నవరాగి నీవు మనందరము కూడా జీవించాలి, జీవిಸಬೇಕು. అలాంటి యొక్క ఈ ఇల్లు నేను అనుకుంటున్నాను. ಅಂತ ಮನೆಯನ್ನು ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ఈ స్థలంలో ఈ స్థలವನ್ನು ఇంత మంచి వాక్యమును బోధించడానికి ಒಳ್ಳೆ ವಾಕ್ಯ ಹೇಳಲಿಕ್ಕೆ నాకు అవకాశం ఇచ్చిన ನನಗೆ ಅವಕಾಶ ಪಟ್ಟ బ్రదర్ మోజెస్ గారిని బట్టి ನನಗೂ స్థానిక సంఘస్థులను బట్టి సభకి మీ అందరికీ కూడా నిమ్మెల్లరిಗೂ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతిಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ God bless you all. ఈ వాక్యం మిమ్మల్ని అందరినీ దీవించబడును. దేవుని ఆశీర్వాదం ಮಾಡಿ. ఆమేన్. దేవుని ఆశీర్వాదం ಮಾಡಿ.